Hello everyone, welcome to Tara IAS. Think IAS, think Tara. In this video, we're going to have an analysis of the Hindu newspaper of today, that is 28th of June 2025, and this is presented to you by me, Lakshmi Sarjanya. ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోయే ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఇవి. సో మన ఫస్ట్ ఎడిటోరియల్ మిస్డ్ ఆపర్చునిటీ. ఇది మనకు జిఎస్ పేపర్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో ఈ ఆర్టికల్ ఏదైతే ఉందో ఇది రీసెంట్ గా మనకు చైనాలో డిఫెన్స్ మినిస్టర్స్ యొక్క మీటింగ్ అనేది జరిగింది. దట్ ఈస్ SCO, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ డిఫెన్స్ మినిస్టర్స్ మీటింగ్. సో ఈ మీటింగ్ అనేది ఒక జాయింట్ కమ్యూనిక్ లేకుండానే ఎండ్ అయింది. ఎందుకంటే మన ఇండియన్ డిఫెన్స్ మినిస్టర్ అక్కడ నుండి విత్డ్రా చేసుకోవడం జరిగింది ఆ డిక్లరేషన్ నుండి. ఎందుకంటే దానిలో మనకు టెర్రరిజం కి సంబంధించిన రెఫరెన్సెస్ లేకపోవడం వలన, అండ్ ఇట్ వాజ్ రిపోర్టెడ్లీ బ్లాక్ బై పాకిస్తాన్. సో అసలు ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఏంటి, దాని యొక్క మెంబర్స్ ఎవరున్నారు, దాని ఆబ్జెక్టివ్స్ ఏంటి, అండ్ SCO యొక్క స్ట్రక్చర్, అండ్ ఎందుకు SCO అనేది ఇండియాకి ఇంపార్టెంట్, ఈ డీటెయిల్స్ అన్ని కూడా మనం డిస్కస్ చేద్దాం. అండ్ దెన్ మన సెకండ్ ఎడిటోరియల్ A China-led trilateral nexus as India's new challenge. ఇది కూడా మనకు జిఎస్ పేపర్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. రీసెంట్ గా చైనాలోని కున్మింగ్ లో చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఫస్ట్ ట్రైలేటరల్ మీటింగ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. సో సిమిలర్ మీటింగ్ చైనా, పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య కూడా జరిగింది. సో ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే చైనా ఇట్ హాస్ రెన్యూయింగ్ ఇట్స్ ఎఫర్ట్స్ యాజ్ అ రీజనల్ పవర్ బ్రోకర్ and it is trying to sideline India in South Asian geopolitics. సో ఇటువంటి ఒక సిచ్యుయేషన్ లో చైనా, పాకిస్తాన్ ఈ ట్రైలేటరల్ యాక్సెస్ యొక్క ఇంప్లికేషన్స్ ఏముంటాయి ఇండియా పైన, అండ్ సెక్యూరిటీ పరంగా, స్ట్రాటజిక్ గా ఎటువంటి ఇంప్లికేషన్స్ ఉంటాయో చూద్దాం. దెన్ ద బిగ్ AI షేకప్. ఇది మనకు జిఎస్ పేపర్ 3 పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో రీసెంట్ టైమ్స్ లో AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా ఎక్కువగా ఇంక్రీజ్ అయింది. డిఫరెంట్ సెక్టర్స్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ దానికి సంబంధించి మనం వేరియస్ ఆర్టికల్స్ అండ్ ఎడిటోరియల్స్ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది, రైట్? సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించి డిఫరెంట్ డైమెన్షన్స్ అనేవి మనం ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటున్నాం ఎప్పటికప్పుడు. సో ట్రై టు బీ అప్డేటెడ్ విత్ ఆల్ దీస్ ఆర్టికల్స్. సో ఇక్కడ మనకు ఈ ఆర్టికల్ ఏంటంటే కర్ణాటక గవర్నమెంట్ తన యొక్క డిపార్ట్మెంట్ ఆఫ్ IT అండ్ బయోటెక్నాలజీ ద్వారా ఒక స్టడీని లాంచ్ చేయడం జరిగింది టు అసెస్ ఇంపాక్ట్ ఆఫ్ AI ఆన్ జాబ్స్. సో జాబ్స్ పైన ఎస్పెషలీ హెల్త్ కేర్, IT, ఫైనాన్స్ అండ్ రీటైల్ సెక్టర్స్ లో ఆటోమేషన్ వల్ల ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. సో ఈ విధంగా జాబ్స్ పైన AI యొక్క ఇంపాక్ట్ పైన ఒక స్టడీ చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన ఆర్టికల్ ఇది. సో ఇండియా యొక్క ఎకానమీ పైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ఎఫెక్ట్ ఎంత వరకు ఉంది, స్ట్రక్చరల్ బ్యారియర్స్ ఏమున్నాయి, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. దెన్ డిఫెన్స్ సెక్టర్ హోల్డ్స్ ప్రామిస్ ఫర్ స్టార్ట్అప్స్, MSMEs అండ్ ఆంటర్ప్రెన్యూర్స్. సో ఈ ఆర్టికల్లో ఏంటంటే మన ఇండియన్ డిఫెన్స్ సెక్టర్ లో స్టార్ట్అప్స్ అండ్ MSMEs వారికి ఎటువంటి ఆపర్చునిటీస్ ఉన్నాయనేది డిస్కస్ చేయడం జరిగింది. సో డిఫెన్స్ సెక్టర్స్ లో MSME యొక్క రోల్ ఏంటనేది డిస్కస్ చేద్దాం. దీంతో పాటుగా MSMEs యొక్క క్లాసిఫికేషన్ విచ్ ఇస్ ఎఫెక్టివ్ ఫ్రమ్ 1st of April 2025. ఈ క్లాసిఫికేషన్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనకి ఇంతకు ముందు ఇటువంటి క్లాసిఫికేషన్ పైన కూడా క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో ఈ క్లాసిఫికేషన్ కూడా మనం డిస్కస్ చేద్దాం. దెన్ గ్రాస్ వాల్యూ యాడెడ్ ఇన్ అగ్రికల్చర్ సర్చ్ 225% ఇన్ 12 years సేస్ సెంటర్. సో రీసెంట్ గా మనకు వాల్యూ ఆఫ్ అవుట్పుట్ ఫ్రమ్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్స్ కి సంబంధించి ఒక స్టాటిస్టికల్ రిపోర్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది బై మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. సో దీని ప్రకారం కరెంట్ ప్రైజెస్ లో చూసినప్పుడు మనకు లాస్ట్ 12 years లో అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్స్ నుంచి వచ్చిన గ్రాస్ వాల్యూ యాడెడ్ అనేది 225% ఇంక్రీజ్ అయింది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ డిస్కస్ చేద్దాం. అసలు ఈ GVA అంటే ఏంటి, గ్రాస్ వాల్యూ యాడెడ్ అండ్ అదర్ డీటెయిల్స్. దెన్ ఇండియా ట్రయింగ్ ఫర్ US ట్రేడ్ డీల్ బై July 8th డెడ్ లైన్. సో July 8th 2025 డెడ్ లైన్ గురించి ఆల్రెడీ మనం కొన్ని ఆర్టికల్స్ డిస్కస్ చేసుకున్నాం. సో ఈ ఆర్టికల్ లో ఏంటంటే మనకు ఈ డెడ్ లైన్ ఏదైతే ఉందో దానికి ముందుగానే ఇండియా US తో ఒక మినీ ట్రేడ్ డీల్ చేయాలని చూస్తుంది. సో దానికి సంబంధించి ఈ మినీ ట్రేడ్ డీల్ ఏంటిది, దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా డిస్కస్ చేద్దాం. దెన్ ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ పిల్గ్రిమ్స్ విజిట్ మానస్ సరోవర్, అపీల్ ఫర్ మోర్ స్లాట్స్. సో ఆల్మోస్ట్ 4 years నుండి, దట్ ఇస్ 2020 నుండి ఈ కైలాష్ మానస్ సరోవర్ యాత్ర అనేది సస్పెండ్ చేయడం జరిగింది. దాన్ని రీసెంట్ గా 2025 లోనే రెజ్యూమ్ చేశారు. అండ్ దాని తర్వాత 750 పిలిగ్రిమ్స్ యొక్క బ్యాచ్, ఫస్ట్ బ్యాచ్ అనేది మానస్ సరోవర్ లేక్ ని విజిట్ చేయడానికి వెళ్ళడం జరిగింది. సో ఆ టైంలో COVID-19 పాండమిక్ అండ్ ఇండియా చైనా బార్డర్ టెన్షన్స్,
సో ఆ రీజన్స్ వలన దీన్ని సస్పెండ్ చేయడం జరిగింది అండ్ రీసెంట్ గా ఇది రెజ్యూమ్ చేశారు. సో ఈ మౌంట్ కైలాష్ ఎక్కడ ఉంది, దీని యొక్క geographical location, Manasarovar Lake. So let's have a look at these. Then India reports current account surplus of $13.5 billion in quarter 4 of FY25. Then India recently current account surplus అనేది రికార్డ్ చేయడం జరిగింది in the fourth quarter, that is for a amount of $13.5 billion. ఇది మన జీడిపిలో 1.3% గా చెప్పొచ్చు. సో అసలు ఈ కరెంట్ అకౌంట్ అంటే ఏంటి, కరెంట్ అకౌంట్ లో ఎటువంటి కాంపోనెంట్స్ ఉంటాయి అండ్ కరెంట్ అకౌంట్ సర్ప్లస్ అంటే ఏంటి, ఈ డీటెయిల్స్ అన్ని డిస్కస్ చేద్దాం. అండ్ ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే లాస్ట్ ఆర్టికల్, ధోల్స్ స్పాటెడ్ అగైన్ ఇన్ అస్సామ్స్ ఖాజీరంగా. సో ధోల్ అనేది యాక్చువల్గా ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ఏషియాటిక్ వైల్డ్ డాగ్. ఇది అస్సాంలో లోకల్ గా ఎక్స్టింట్ అయింది, బట్ రీసెంట్ గా ఇట్ వాస్ ఫౌండ్ ఇన్ ఖాజీరంగా. సో ఈ ధోల్స్ కి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్, వాటి యొక్క కన్జర్వేషన్ స్టేటస్, సో ఈ డీటెయిల్స్ అన్ని డిస్కస్ చేద్దాం. ఇవి ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోయే ఇంపార్టెంట్ ఆర్టికల్స్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. మన ఫస్ట్ ఆర్టికల్, మిస్డ్ ఆపర్చునిటీ. ఇండియా షుడ్ కన్విన్స్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ టు టేక్ అ స్ట్రాంగ్ స్టాండ్స్ అగేన్స్ట్ టెర్రరిజం. ఇది మనకు జిఎస్ పేపర్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఇండియా అండ్ ఇట్స్ నైబర్హుడ్ రిలేషన్స్, bilateral and regional global groupings and agreements involving India or affecting India's interests, important international institutions, agencies and fora, their structure and mandate, ఈ టాపిక్స్ అన్ని కవర్ అవుతున్నాయి. అండ్ దీని యొక్క కాంటెక్స్ట్ చూసినట్లయితే రీసెంట్ గా మనకు చైనాలోని కింగ్డమ్ లో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ యొక్క డిఫెన్స్ మినిస్టర్స్ మీటింగ్ జరుగుతుంది. అండ్ దీనికి సంబంధించి మనం చాలా ఆర్టికల్స్ కూడా డిస్కస్ చేసాం. అండ్ ఈ మీటింగ్ అనేది ఒక జాయింట్ కమ్యూనిక్ లేకుండానే ఎండ్ అయింది. ఎందుకంటే ఇండియా యొక్క డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు ఈ డిక్లరేషన్ నుండి విత్డ్రా చేసుకోవడం జరిగింది. సో దట్ ఈస్ డ్యూ టు ద అబ్సెన్స్ ఆఫ్ రిఫరెన్సెస్ టు టెర్రరిజం. టెర్రరిజం కి సంబంధించిన రిఫరెన్సెస్ లేకపోవడం వలన ఈ డిక్లరేషన్ నుండి మన డిఫెన్స్ మినిస్టర్ విత్డ్రా చేసుకోవడం జరిగింది. అండ్ దిస్ వాజ్ రిపోర్టెడ్లీ బ్లాక్డ్ బై పాకిస్తాన్. సో ఈ గ్రూపింగ్ లో ఇట్ రిఫ్లెక్ట్స్ డీపెనింగ్ స్ట్రాటజిక్ ఫాల్ట్ లైన్స్ just weeks after Operation Sindoor and Pahalgam terror attack in India. ఇది ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ కి సంబంధించి కొన్ని బేసిక్ డీటెయిల్స్ చూద్దాం. దీని యొక్క ఆరిజిన్ చూసినట్లయితే ఇది 1996 లో షాంఘై 5 నుండి ఎమర్జ్ అయింది. సో ఈ షాంఘై 5 లో ఎవరెవరు ఉన్నారంటే చైనా, కజాఖ్స్తాన్, కిర్గిస్తాన్, రష్యా అండ్ తాజికిస్తాన్. ఈ 5 కంట్రీస్ ఉన్నాయి షాంఘై 5 లో. అండ్ దీని యొక్క ఎవల్యూషన్ చూసినట్లయితే 2001 లో ఉజ్బెకిస్తాన్ యొక్క యాక్సెషన్ జరిగింది. అండ్ అప్పుడు షాంఘై 5 ని షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ గా రీనేమ్ చేయడం జరిగింది. సో ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ రీసెంట్ గా న్యూస్ లో ఉంది కాబట్టి దీని యొక్క ఆరిజిన్, ఎవల్యూషన్, ఇండియా ఎప్పుడు జాయిన్ అయింది, ఇటువంటి డీటెయిల్స్ అన్ని మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. అండ్ ఎస్సీఓ యొక్క ఆబ్జెక్టివ్స్ చూసినట్లయితే మెంబర్ స్టేట్స్ మధ్య మ్యూచువల్ ట్రస్ట్ ని ఇంక్రీజ్ చేయడం, నేబర్ రిలేషన్స్ ఇంకా స్ట్రెంథన్ చేయడం దీని యొక్క మేజర్ ఆబ్జెక్టివ్. దాంతో పాటుగా రీజనల్ కోఆపరేషన్ ఇన్ పాలిటిక్స్, సెక్యూరిటీ, ఎకానమీ అండ్ కల్చర్. దెన్ a core mandate is to curb terrorism. సో టెర్రరిజం, సెపరేటిజం, ఎక్స్ట్రీమిజం ఇటువంటి వాటిని కర్బ్ చేయడం దీని యొక్క కోర్ మ్యాండేట్, ఎస్పెషలీ ఇన్ ద సెంట్రల్ ఏషియన్ రీజన్. బట్ రీసెంట్ గా చూస్తే టెర్రరిజం కి సంబంధించిన రిఫరెన్సెస్ అనేవి లేవు రీసెంట్ డిక్లరేషన్ లో, రైట్. అండ్ దీని యొక్క మెంబర్స్ చూసినట్లయితే యాజ్ వీ హావ్ డిస్కస్, ఫౌండింగ్ మెంబర్స్ ఆర్ చైనా, కజాఖ్స్తాన్, కిర్గిస్తాన్, రష్యా, తాజికిస్తాన్ అండ్ ఉజ్బెకిస్తాన్. సో ఇవన్నీ కూడా ఫౌండింగ్ మెంబర్స్, రిమెంబర్ దిస్. అండ్ న్యూ మెంబర్స్ గా తర్వాత జాయిన్ అయింది ఎవరు అంటే 2017 లో ఇండియా, పాకిస్తాన్ జాయిన్ అయ్యాయి. అండ్ తర్వాత ఇరాన్ అండ్ బెలారస్ కూడా జాయిన్ అయ్యాయి. అండ్ ఆఫ్ఘనిస్తాన్ అండ్ మంగోలియా అబ్జర్వర్ స్టేట్స్ గా ఉన్నాయి. సో ఇవన్నీ మనకి ఇంపార్టెంట్ ఎందుకంటే ప్రీవియస్ ఇయర్స్ లో మనకు ఈ విధంగా ఇంటర్నేషనల్ ఫోరమ్స్ అండ్ రీజనల్ ఫోరమ్స్ కి సంబంధించిన మెంబర్ కంట్రీస్ పైన కూడా క్వశ్చన్స్ అడగడం జరిగింది. అండ్ ఎస్పెషల్లీ ఇండియాకి సంబంధించి ఇండియా ఏదైనా ఆర్గనైజేషన్ లో ఫౌండింగ్ మెంబరా లేకుంటే తర్వాత జాయిన్ అయిన మెంబర్ అనేది కూడా మనకు ఇంపార్టెంట్. సో ఇక్కడ ఇండియా ఎస్సీఓ యొక్క ఫౌండింగ్ మెంబర్ కాదు, తర్వాత జాయిన్ అవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ మనం మ్యాప్ లో కూడా చూడొచ్చు members of this SCO like Russia, Kazakhstan, Uzbekistan, Iran, Kyrgyzstan, Tajikistan, Mongolia, Pakistan, China and India. సో ఇవన్నీ కూడా మనం
చూడొచ్చు ద లొకేషన్ ఆఫ్ దీస్ కంట్రీస్. సో జస్ట్ గో త్రూ ద మ్యాప్. ఈ కంట్రీస్ యొక్క లొకేషన్ కూడా జస్ట్ హ్యావ్ అ లుక్ ఎట్ ద లొకేషన్. సో ఇవి మనకి ఎస్సీఓకి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్. ఎస్సీఓ యొక్క మెంబర్ కంట్రీస్ అన్ని చూసినట్లయితే గ్లోబల్ జీడిపిలో ఆల్మోస్ట్ 30% రిప్రజెంట్ చేస్తున్నాయి. అండ్ పాపులేషన్ పరంగా చూసినట్లయితే మొత్తం వరల్డ్ పాపులేషన్ లో ఆల్మోస్ట్ 40% ఉంది ఎస్సీఓ మెంబర్ కంట్రీస్ యొక్క పాపులేషన్. సో జస్ట్ రిమెంబర్ దిస్. అండ్ దీని యొక్క స్ట్రక్చర్ చూసినట్లయితే మనకు సిహెచ్ఎస్ అనేది ఉంటుంది, దట్ ఈస్ కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ స్టేట్. సో ఇది ఒక సుప్రీం ఆర్ హైయెస్ట్ డెసిషన్ మేకింగ్ బాడీ. ఇది ఇయర్లీ వన్స్ మీట్ అవడం జరుగుతుంది. దెన్ వీ హ్యావ్ కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్. ఇది ఎకనామిక్ కోఆపరేషన్ పైన ఫోకస్ చేస్తుంది. అండ్ దీనిలో ఉన్న పర్మనెంట్ బాడీస్ చూసినట్లయితే ఎస్సీఓకి ఒక సెక్రటేరియట్ ఉంది, ఇట్ ఈస్ బేస్డ్ ఇన్ బీజింగ్, చైనా. దెన్ రీజనల్ యాంటీ టెర్రరిస్ట్ స్ట్రక్చర్, ఇట్ ఈస్ బేస్డ్ ఇన్ తాష్కెంట్, ఉజ్బెకిస్తాన్, రిమెంబర్ దిస్. అండ్ అదర్ డీటెయిల్స్ చూసినట్లయితే ఇండియా యొక్క రోల్, ఇండియా 2017లో ఎస్సీఓలో ఫుల్ మెంబర్గా జాయిన్ అవ్వడం జరిగింది. అండ్ రొటేటింగ్ చైర్మన్షిప్ ఉంటుంది, అంటే ఈచ్ మెంబర్ కంట్రీకి మనకు ఈ చైర్మన్షిప్ అనేది ఒక కంట్రీ నుండి ఇంకో కంట్రీకి రొటేట్ అవుతూ ఉంటుంది. సో ఈ విధంగా ఇండియా ఇట్ హెల్డ్ చైర్మన్షిప్ ఇన్ 2023, రిమెంబర్ దిస్. అండ్ మనం రీజనల్ యాంటీ టెర్రరిజం ఇనిషియేటివ్స్లో, ఎకనామిక్ ఫోరమ్స్లో కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇండియాకి ఎస్సీఓ యొక్క సిగ్నిఫికెన్స్ లేదా ఇంపార్టెన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఇస్ రీజనల్ సెక్యూరిటీ కోఆపరేషన్. ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అనేది ఇట్ ఈస్ అ ఫోరం టు అడ్రస్ కీ సెక్యూరిటీ థ్రెట్స్ లైక్ టెర్రరిజం, సెపరేటిజం, ఎక్స్ట్రీమిజం. ఎందుకంటే ఇవన్నీ కూడా ఇండియాని డైరెక్ట్గా ఇంపాక్ట్ చేస్తుంటాయి. ఇటువంటి సెక్యూరిటీ థ్రెట్స్ని అడ్రస్ చేయడానికి ఇది ఒక ఫోరంగా ఉంది. అండ్ ఈ RATS ద్వారా ఇండియా ఇంటెలిజెన్స్ షేరింగ్, జాయింట్ కౌంటర్ టెర్రరిజం ఎఫర్ట్స్ వంటి వాటికి కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటుంది. దెన్ మేనేజింగ్ చైనా పాకిస్తాన్ డైనమిక్స్. ఫ్రిక్షన్ ఉన్నప్పటికీ కూడా ఎస్సీఓ ఆఫర్స్ ఇండియా ప్లాట్ఫామ్ టు ప్రెజెంట్ ఇట్స్ పర్స్పెక్టివ్. సో ఇండియా యొక్క పర్స్పెక్టివ్ ఏముంది, ఎస్పెషలీ ఈ టెర్రరిజం ఇటువంటి వాటికి సంబంధించి ఇండియా యొక్క పర్స్పెక్టివ్ ఏ విధంగా ఉంది అనే దాన్ని ప్రజెంట్ చేయడానికి, అండ్ యాంటీ ఇండియా నెరేటివ్స్ని చెక్ చేయడానికి, పర్టికులర్లీ దోస్ పుష్ బై చైనా అండ్ పాకిస్తాన్, వీటన్నిటికీ కూడా ఎస్సీఓ ఒక ప్లాట్ఫామ్గా ఉంది. దెన్ ఎనర్జీ సెక్యూరిటీ. సెంట్రల్ ఏషియన్ కంట్రీస్లో మనకు ఆయిల్, న్యాచురల్ గ్యాస్ అండ్ యురేనియం చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ వలన ఈ స్ట్రాటజిక్ ఎనర్జీ రిసోర్సెస్కి ఇండియా యొక్క యాక్సెస్ అనేది ఇంకా ఎన్హాన్స్ అయ్యింది. దెన్ ఎకనామిక్ ఎంగేజ్మెంట్. సో ఈ ఎస్సీఓ వలన ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ పార్ట్నర్షిప్స్ అనేవి ఫెసిలిటేట్ చేయడం జరిగింది, ఎస్పెషలీ విత్ సెంట్రల్ ఏషియన్ ఎకానమీస్, సపోర్టింగ్ ఇండియాస్ కనెక్ట్ సెంట్రల్ ఏషియా పాలసీ. సో ఆల్రెడీ మనకు కనెక్ట్ సెంట్రల్ ఏషియా పాలసీ ఉంది అండ్ దీనికి సపోర్టివ్గా ఉంది ఈ ఎస్సీఓ. ఎందుకంటే దీనివల్ల మనం ఈ సెంట్రల్ ఏషియన్ ఎకానమీస్తో ఇంకా ఎక్కువగా ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ పార్ట్నర్షిప్స్ అనేవి చేసుకోవడం జరుగుతుంది. దెన్ స్ట్రాటజిక్ యాక్సెస్ టు సెంట్రల్ ఏషియా. ఎస్సీఓ ఈజ్ ఇండియాస్ మోస్ట్ యాక్టివ్ మల్టీలేటరల్ ప్లాట్ఫామ్. సో ఇండియా చాలా మల్టీలేటరల్ ప్లాట్ఫామ్స్లో మెంబర్గా ఉంది. అండ్ వాటిలో మోస్ట్ యాక్టివ్ మల్టీలేటరల్ ప్లాట్ఫామ్ చూసినట్లయితే ఇట్ ఇస్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. దీనిలో మనకు ఆల్ 5 సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ ఉన్నాయి, మనం ఆల్రెడీ మెంబర్ కంట్రీస్ చూసాం. సో దీనివల్ల ఈ పర్టికులర్ రీజన్లో జాగ్రఫికల్ అండ్ జియోపొలిటికల్ కన్స్ట్రెయింట్స్ని ఇండియా ఓవర్కమ్ చేయడానికి ఇది హెల్ప్ అవుతుంది. ఎస్సీఓలో విత్ ఇన్ ఎస్సీఓ ఇండియాకి ఎటువంటి ఛాలెంజెస్ ఉన్నాయి. ఫస్ట్ ఇస్ మ్యూటెడ్ స్టాండ్ ఆన్ టెర్రరిజం. సో టెర్రరిజం అనేది ఒక కోర్ కన్సర్న్ అని చెప్పినప్పటికీ కూడా ఎస్సీఓ డెలిబరేషన్స్లో చాలాసార్లు టెర్రరిజం అనేది సైడ్ లైన్ చేయడం జరుగుతుంది. అండ్ ఇండియా క్రాస్ బోర్డర్ టెర్రరిజం ఎస్పెషలీ ఫ్రమ్ పాకిస్తాన్ దీన్ని స్పాట్లైట్లోకి తీసుకురావడానికి ఎన్నో ఎఫర్ట్స్ చేసినా కూడా దీన్ని రెగ్యులర్గా బ్లాక్ చేయడం జరుగుతుంది. అండ్ రీసెంట్గా జరిగిన కింగ్డమ్ డిఫెన్స్ మినిస్టర్స్ మీటింగ్ ఏదైతే ఉందో ఇక్కడ కూడా టెర్రరిజంకి సంబంధించి ఎటువంటి మెన్షన్ చేయలేదు. సో దిస్ స్టార్క్లీ రిఫ్లెక్ట్స్ దిస్ ప్యాటర్న్. దెన్ కాంట్రడిక్షన్ విత్ ఎస్సీఓ చార్టర్. ఎస్సీఓ అనేది ఎందుకు యాక్చువల్గా ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందంటే 3 ఈవిల్స్ని కౌంటర్ చేయడానికి. సో ఆ 3 ఈవిల్స్ ఏంటి? 1 టెర్రరిజం, 2 సెపరేటిజం, 3 ఎక్స్ట్రీమిజం. సో జాయింట్ స్టేట్మెంట్స్లో ఈ విధంగా వీటికి సంబంధించి అంటే టెర్రరిజంకి సంబంధించి ఈవెన్ బేసిక్ రిఫరెన్సెస్ కూడా అవాయిడ్ చేయడం వలన ఎస్సీఓ ఇస్ అండర్మైనింగ్ ఇట్స్ ఫౌండేషనల్ ప్రిన్సిపల్స్. సో దీనివల్ల ఇండియాకి ప్లాట్ఫామ్ పైన ఉన్న ట్రస్ట్ అనేది తగ్గుతుంది. దెన్ చైనా పాకిస్తాన్ యాక్సెస్.
చైనా అండ్ పాకిస్తాన్ వీటి మధ్య ఉన్న స్ట్రాటజిక్ కాన్వర్జెన్స్ ఏదైతే ఉందో వీటి వలన ఇది ఎస్సీఓ యొక్క ఎజెండాని షేప్ చేస్తుంది ఇన్ వేస్ దట్ కౌంటర్ ఇండియాస్ ఇంట్రెస్ట్ ఎస్పెషలీ బై సప్రెసింగ్ రిఫరెన్సెస్ టు టెర్రరిజం. సో ఇండియా, చైనా, పాకిస్తాన్ ఈ మూడు కంట్రీస్ ఎస్సీఓలో ఉన్నాయి. అండ్ ఇండియా టెర్రరిజంకి సంబంధించిన ఇష్యూస్ని తీసుకురావడానికి ట్రై చేస్తుంది. బట్ చైనా అండ్ పాకిస్తాన్ మధ్య ఉన్న ఒక స్ట్రాటజిక్ కాన్వర్జెన్స్ వలన ఇండియా యొక్క ఇంట్రెస్ట్కి అగెయిన్స్ట్గా టెర్రరిజం యొక్క రిఫరెన్సెస్ని సప్రెస్ చేస్తున్నాయి చైనా అండ్ పాకిస్తాన్. సో ఈ విధంగా దే ఆర్ షేపింగ్ ఎస్సీఓస్ ఎజెండా. దెన్ జియోపొలిటికల్ టెన్షన్స్, border conflicts, political rivalries with China and Pakistan, it will spill over into SCO platforms, constraining India's scope for cooperation and proactive diplomacy. Then security-centric agenda without balance. సో ఈ ఎస్సీఓ అనేది రీజనల్ స్టెబిలిటీని ఎంఫసైజ్ చేస్తున్నప్పటికీ కూడా ఇది జనరిక్ సెక్యూరిటీ థ్రెట్స్ పైన ఎక్కువగా ఫోకస్ చేయడం జరుగుతుంది, విత్ లిమిటెడ్ ఎంఫసిస్ ఆన్ టెర్రరిజం ఒరిజినేటింగ్ విత్ ఇన్ మెంబర్ స్టేట్స్. రైట్. సో ఈ ఎస్ఏ యొక్క మేజర్ ఆబ్జెక్టివ్స్లో మనం చూసాం, మేజర్ ఫోకస్ ఏరియాస్లో టెర్రరిజం, సెపరేటిజం అండ్ ఎక్స్ట్రీమిజం ఉన్నాయి. బట్ ఈ టెర్రరిజం పైన ఎంఫసిస్ అనేది ఎక్కువగా ఉండడం లేదు, ఎస్పెషలీ మెంబర్ స్టేట్స్ నుండి ఒరిజినేట్ అయ్యే టెర్రరిజం పైన ఎంఫసిస్ ఉండడం లేదు, ఎస్పెషలీ ఫ్రమ్ పాకిస్తాన్. అండ్ దిస్ ఇస్ అ కోర్ కన్సర్న్ ఫర్ ఇండియా. దెన్ ఇన్స్టిట్యూషనల్ లిమిటేషన్స్ చూసినట్లయితే ఎస్సీఓ అనేది ఒక కాన్సెన్సస్ బేస్డ్ డెసిషన్ మేకింగ్ మోడల్ ఉంటుంది ఎస్సీఓలో. అండ్ దిస్ అలౌస్ ఈవెన్ అ సింగిల్ కంట్రీ టు బ్లాక్ కీ ప్రపోజల్స్. సో మెంబర్ కంట్రీస్ ఏదైనా ఒక ప్రపోజల్ చేసినప్పుడు అదర్ మెంబర్ కంట్రీస్ ఈవెన్ ఒక్క సింగిల్ కంట్రీ కూడా ఆ ప్రపోజల్ని బ్లాక్ చేసే అవకాశం ఉంటుంది. దీనివల్ల టెర్రరిజం లాంటి ఇష్యూస్ పైన పాలసీ పెరాలిసిస్ అనేది ఏర్పడుతుంది. అండ్ దిస్ ఇస్ వేర్ ఇండియాస్ పొజిషన్ ఇస్ సిస్టమికలీ అండర్మైన్డ్. సో ఇది మనకి ఇన్స్టిట్యూషనల్ లిమిటేషన్గా చెప్పొచ్చు. ఇవన్నీ ఎస్సీఓలో ఇండియా ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్, దట్ ఈస్ విత్ ఇన్ ఎస్సీఓ ఇండియా ఫేస్ చేస్తున్న వేరియస్ ఛాలెంజెస్. సో ఫైనలీ దీనికి సంబంధించి కొన్ని పాసిబుల్ సొల్యూషన్స్ చూద్దాం. సో హియర్ ఇస్ ద వే ఫార్వర్డ్, మేక్ టెర్రరిజం సెంట్రల్. సో ఇండియా ఏంటంటే టెర్రరిజంని ఎక్స్ప్లిసిట్గా మెన్షన్ చేయాలి అని ఇన్సిస్ట్ చేయాల్సి ఉంటుంది, ఎస్పెషలీ ఇన్ ఎస్సీఓ డిక్లరేషన్స్ అండ్ డిప్లొమాటికలీ కౌంటర్ ఎఫర్ట్స్ టు డైల్యూట్ దిస్ ఫోకస్ అండ్ దెన్ ఎంగేజ్ సెంట్రల్ ఏషియన్ మెంబర్స్. సో మనం సెంట్రల్ ఏషియన్ స్టేట్స్తో ఇంకా స్ట్రాంగ్ బైలేటరల్ టైజ్ అనేవి బిల్డ్ చేసుకోవాలి, సో దాట్ ఎస్సీఓలో మనం సెక్యూరిటీ అండ్ ఎకనామిక్ ఇష్యూస్కి సంబంధించి సపోర్ట్ తీసుకోవడానికి ఉంటుంది. దెన్ యూజ్ ఆర్ఏటీఎస్ ఎఫెక్టివ్లీ. సో ఈ రీజనల్ యాంటీ టెర్రరిస్ట్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో దీని యొక్క ఫంక్షనల్ అండ్ యాక్షన్ ఓరియంటెడ్ రోల్ అనే దానికి మనం ఇంకా పుష్ చేయాల్సి ఉంటుంది ఫర్ జాయింట్ ఆపరేషన్స్ అండ్ ఆల్సో ఫర్ ఇంటెలిజెన్స్ షేరింగ్. దెన్ బ్యాలెన్స్ ఫోరమ్స్ స్ట్రాటజికలీ. సో మనం ఎస్సీఓలో మన ప్రెజెన్స్ అనేది మెయింటైన్ చేస్తూనే ఇండియా బిమ్స్టెక్ లాంటి, అదేవిధంగా ఇండియా సెంట్రల్ ఏషియా సమ్మిట్స్ లాంటి ఆల్టర్నేటివ్ రీజనల్ ప్లాట్ఫామ్స్ని కూడా ఇంకా స్ట్రెంథన్ చేసుకోవాల్సి ఉంటుంది. దెన్ లీడ్ విత్ అ కన్స్ట్రక్టివ్ అజెండా. మనం ఒక బ్యాలెన్స్డ్ ఎస్సీఓ ఎజెండా కోసం అడ్వకేట్ చేయాల్సి ఉంటుంది, విచ్ ఇన్క్లూడ్స్ సెక్యూరిటీ, ట్రేడ్, కనెక్టివిటీ అండ్ ఎనర్జీ కోఆపరేషన్. సో ఇవన్నీ కూడా మనకు ఇండియా యొక్క రీజనల్ విజన్తో అలైన్ అవుతాయి. సో ఫైనలీ దిస్ ఇస్ ద వే ఫార్వర్డ్ ఫర్ దిస్ ఇష్యూ. అండ్ ఈ టాపిక్కి సంబంధించి ఒక మెయిన్స్ క్వశ్చన్ చూద్దాం. సో ఎస్సీఓకి రిలేటెడ్గా ఒక మెయిన్స్ క్వశ్చన్ ఏంటంటే, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ originally envisioned as a counter-terrorism platform is increasingly falling short of its mandate. సో ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అనేది ఒరిజినల్గా ఒక కౌంటర్ టెర్రరిజం ప్లాట్ఫామ్గా తీసుకురావడం జరిగింది. సో మనం ఆల్రెడీ చూసాం దీని యొక్క మేజర్ మ్యాండేట్ ఏంటి, టు కౌంటర్ టెర్రరిజం, సెపరేటిజం అండ్ ఎక్స్ట్రీమిజం. బట్ రీసెంట్ టైమ్స్లో చూసినట్లయితే ఇట్ ఈస్ ఇంక్రీజింగ్లీ ఫాలింగ్ షార్ట్ ఆఫ్ ఇట్స్ మ్యాండేట్. సో ఇది మనకి ఇచ్చిన స్టేట్మెంట్. ఈ కాంటెక్స్లో we have to critically analyze the challenges and opportunities for India in pursuing its security and strategic interests through SCO. సో ఇటువంటి ఒక సిచ్యువేషన్లో ఇండియా ఎటువంటి ఛాలెంజెస్ని ఫేస్ చేస్తుంది, యూ హ్యావ్ టు క్రిటికలీ అనలైజ్. ఈ కీవర్డ్స్ అనేవి మనకి ఇంపార్టెంట్, ఫాలో దీస్ కీవర్డ్స్. మెయిన్స్ ఆన్సర్స్ రాసేటప్పుడు కీవర్డ్స్ చాలా ఇంపార్టెంట్. సో ఇండియా ఎటువంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తుంది, అదేవిధంగా ఇండియా యొక్క సెక్యూరిటీ అండ్ స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ని పర్సూ చేయడానికి త్రూ SCO మనకి ఎటువంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఆన్సర్లో మెన్షన్ చేయండి. అండ్ ఈ ఆన్సర్ని 250 వర్డ్స్లో రాయడానికి ట్రై చేయండి. Here we have an important announcement, that is Anthromap
Master Anthro through PYQs. So this is a course by Sairam sir. అండ్ ఈ కోర్స్ యొక్క ఫీచర్స్ చూసినట్లయితే ఆంథ్రోపాలజీ సిలబస్ మొత్తం కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క థీమ్స్తో రివైజ్ చేయడం జరుగుతుంది. అండ్ మీకు బెస్ట్ క్వాలిటీ మోడల్ ఆన్సర్స్ ప్రొవైడ్ చేస్తాం విత్ ఎంబెలిష్మెంట్స్, వాల్యూ ఎడిషన్ బాక్సెస్ అండ్ కేస్ స్టడీస్. సిస్టమ్ బేస్డ్ ఆన్సర్ రైటింగ్ ఉంటుంది. 2 కాంప్రహెన్సివ్ టెస్ట్ ఉంటాయి విత్ ఎవాల్యుయేషన్ అండ్ ఫ్యాకల్టీతో మెంటర్షిప్ కాల్స్ అండ్ కరెంట్ అఫైర్స్ ఎన్రిచ్మెంట్ మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేస్తాం. సో మీరు కనుక ఆంథ్రోపాలజీ ఆప్షనల్ ఉన్నట్లయితే సో ప్లీజ్ డూ చెక్అవుట్ దిస్ కోర్స్ అండ్ ఎన్రోల్ నావ్. మన సెకండ్ ఎడిటోరియల్ అ చైనా లెడ్ ట్రైలేటరల్ నెక్సస్ యాజ్ ఇండియాస్ న్యూ ఛాలెంజ్. సో లాస్ట్ వీక్ చైనా, పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ వారి యొక్క ఫస్ట్ ట్రైలేటరల్ మీటింగ్ అనేది చైనాలోని కున్మింగ్లో ఆర్గనైజ్ చేయడం జరిగింది బిట్వీన్ చైనా, పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్. సో దీనికి సంబంధించిన ఈ అలైన్మెంట్, ఈ ట్రైలేటరల్ నెక్సస్ ఏదైతే ఉందో ఇది ఇండియాకి ఏ విధంగా ఒక ఛాలెంజ్గా ఉంది అనే డీటెయిల్స్ చూద్దాం. సిలబస్ చూసినట్లయితే ఇది జిఎస్ పేపర్ 2, ఇండియా అండ్ ఇట్స్ నైబర్హుడ్ రిలేషన్స్, బైలేటరల్, రీజనల్ అండ్ గ్లోబల్ గ్రూపింగ్స్ అండ్ అగ్రిమెంట్స్ ఇన్వాల్వింగ్ ఇండియా ఆర్ ఎఫెక్టింగ్ ఇండియాస్ ఇంట్రెస్ట్, effects of policies and politics of developed and developing countries on India's interests, important international institutions, agencies and fora, their structure and mandate. ఈ టాపిక్స్ కవర్ అవుతున్నాయి. సో ఈ ఎడిటోరియల్ యొక్క కాంటెక్స్ట్ చూసినట్లయితే రీసెంట్గా చైనాలోని కున్మింగ్లో చైనా, పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ మరి ఫస్ట్ ట్రైలేటరల్ మీటింగ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. సో దిస్ ఫాలోస్ అ సిమిలర్ మీటింగ్ బిట్వీన్ చైనా, పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్. సో ఈ డెవలప్మెంట్స్ అన్ని మనం చూసినట్లయితే ఇట్ సిగ్నల్స్ అ రెన్యూడ్ ఎఫర్ట్ బై చైనా టు పొజిషన్ ఇట్ సెల్ఫ్ యాజ్ అ రీజనల్ పవర్ బ్రోకర్. అండ్ సౌత్ ఏషియన్ జియో పాలిటిక్స్లో ఇండియాని సైడ్ లైన్ చేయడానికి చైనా కొన్ని కొత్త ఎఫర్ట్స్ అనేవి చేస్తున్నట్లుగా మనం చూడొచ్చు. అండ్ ఈ ట్రైలేటరల్స్ ఏవైతే ఉన్నాయో దే కోయిన్సైడ్ విత్ ఇండియాస్ గ్రోయింగ్ టైస్ విత్ ఆఫ్ఘనిస్తాన్ అండ్ బంగ్లాదేశ్. సో రీసెంట్ టైమ్స్లో ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్తో ఇండియా యొక్క టైస్ అనేవి స్ట్రెంథన్ అవుతున్నాయి. ఇటువంటి ఒక టైంలో చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ అండ్ చైనా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఈ విధంగా ఈ ట్రైలేటరల్ మీటింగ్స్ అనేవి కండక్ట్ చేయడం జరిగింది. అండ్ also this comes at a time when Pakistan's relevance is being redefined through external alliances. ఇది ఈ ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్. ఈ విధమైన ఒక చైనా, పాకిస్తాన్ ట్రైలేటరల్ యాక్సెస్ వలన ఇండియాకి ఎటువంటి ఇంప్లికేషన్స్ ఉంటాయో చూద్దాం. ఫస్ట్ స్ట్రాటజిక్ ఇంప్లికేషన్స్ చూసినట్లయితే రీజనల్ ఎక్స్క్లూషన్. ఈ చైనా యొక్క ట్రైలేటరల్ ఫార్మాట్ అనేది సౌత్ ఏషియన్ కోఆపరేషన్ ఫ్రేమ్వర్క్స్ నుండి ఇండియాని సైడ్ లైన్ చేయడానికి చూస్తున్నాయి. దెన్ ఎరోషన్ ఆఫ్ బైలేటరల్ గెయిన్స్. బంగ్లాదేశ్ లాంటి కంట్రీస్ చూసినట్లయితే ఇవి ఎకనామిక్ ఇండ్యూస్మెంట్స్ వలన చైనా వైపు షిఫ్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో దీనివలన ఇండియా యొక్క డిప్లొమాటిక్ క్యాపిటల్ అనేది వీకెన్ అవుతుంది. దెన్ ఛాలెంజ్ టు రీజనల్ లీడర్షిప్. చైనా ఈ పర్టికులర్ సౌత్ ఏషియా రీజన్లో ఒక రీజనల్ మీడియేటర్గా తను పొజిషన్ చేసుకుంటుంది. సో దిస్ డైల్యూట్స్ ఇండియాస్ ట్రెడిషనల్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ సౌత్ ఏషియా. సో ఎప్పటి నుండి ట్రెడిషనల్గా ఇండియాకి ఏదైతే ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉందో సౌత్ ఏషియాలో ఈ ఇన్ఫ్లుయెన్స్ అనేది తగ్గుతుంది. సో ఇవి స్ట్రాటజిక్ ఇంప్లికేషన్స్. దెన్ సెక్యూరిటీ ఇంప్లికేషన్స్ చూసినట్లయితే టెర్రరిజం డౌన్ ప్లేడ్. ఈ ట్రైలేటరల్ డైలాగ్స్ వలన క్రాస్ బోర్డర్ టెర్రరిజం అనేది ఇగ్నోర్ చేయడం జరుగుతుంది, అండర్మైనింగ్ ఇండియాస్ సెక్యూరిటీ నరేటివ్. దెన్ పాకిస్తాన్స్ లెజిటిమసీ బూస్టెడ్. చైనాస్ బ్యాకింగ్ ఆఫర్స్ పాకిస్తాన్ డిప్లొమాటిక్ కవర్. సో పాకిస్తాన్కి చైనా ఈ విధంగా సపోర్ట్ ఇవ్వడం వలన పాకిస్తాన్కి ఒక డిప్లొమాటిక్ కవర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దిస్ డిఫ్లెక్ట్స్ క్రిటిసిజం ఆఫ్ ఇట్స్ టెర్రర్ లింక్డ్ పాలసీస్. దెన్ సెక్యూరిటీ ఎన్సర్కిల్మెంట్. ఇండియా చైనా అండ్ పాకిస్తాన్ వలన ఒక స్ట్రాటజిక్ ఎన్సర్కిల్మెంట్ అనే థ్రెట్ని కూడా ఫేస్ చేస్తుంది, కోఆర్డినేటింగ్ అక్రాస్ ఇట్స్ వెస్టర్న్ అండ్ ఈస్టర్న్ ఫ్లాంక్స్. సో ఇండియా యొక్క వెస్టర్న్ సైడ్ అండ్ ఈస్టర్న్ సైడ్ నుండి కూడా చైనా అండ్ పాకిస్తాన్ ఈ విధంగా స్ట్రాటజిక్ ఎన్సర్కిల్మెంట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఒక సెక్యూరిటీ ఎన్సర్కిల్మెంట్ థ్రెట్ కూడా ఇండియా ఫేస్ చేస్తుంది. సో దీస్ ఆర్ ద ఇంప్లికేషన్స్ ఆఫ్ చైనా, పాకిస్తాన్ ట్రైలేటరల్ యాక్సెస్ ఫర్ ఇండియా. సో మనం స్ట్రాటజిక్ ఇంప్లికేషన్స్ అదేవిధంగా సెక్యూరిటీ ఇంప్లికేషన్స్ చూసాం. సో దీనికి సంబంధించి కొన్ని పాసిబుల్ సొల్యూషన్స్ చూద్దాం. ఫైనలీ, వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్? Assert terrorism as a core issue. సో ఇండియా ఏంటంటే
it should insist on inclusion of cross border terrorism. సో మనకున్న అన్ని రీజనల్ ఫోరమ్స్లో కూడా క్రాస్ బార్డర్ టెర్రరిజంని ఇంక్లూడ్ చేయాలని చెప్పి ఇండియా డిప్లొమాటిక్గా ఇన్సిస్ట్ చేయాలి. అండ్ ఆల్సో ఈ రీజనల్ ఫోరమ్స్లో పాకిస్తాన్ యొక్క రోల్ ఎంత ఉంది క్రాస్ బార్డర్ టెర్రరిజంలో అనేది కూడా మనం హైలైట్ చేయాల్సి ఉంటుంది. దెన్ డీప్ ఇన్ టైస్ విత్ రీజనల్ నేబర్స్. సో మనం బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, శ్రీలంక ఇటువంటి నైబరింగ్ కంట్రీస్తో బైలేటరల్ కోఆపరేషన్ ఇంకా మనం ఎన్హాన్స్ చేయాలి. సో దట్ చైనా యొక్క అవుట్ రీచ్ నుండి మనం కౌంటర్ బ్యాలెన్స్ చేసే అవకాశం ఉంటుంది. దెన్ ఎంగేజ్ సెంట్రల్ ఏషియా అండ్ ఆసియాన్ కంట్రీస్. సో మనకి ఇండియా సెంట్రల్ ఏషియా డైలాగ్ ఉంది, బిమ్స్టెక్, ఇటువంటి ప్లాట్ఫామ్స్ని యూజ్ చేసి మనం ఆల్టర్నేట్ రీజనల్ అలైన్మెంట్స్ని స్ట్రెంగ్థెన్ చేసుకోవాలి. దెన్ ఇన్వెస్ట్ ఇన్ స్ట్రాటజిక్ కనెక్టివిటీ. చాబహార్ పోర్ట్ ఆఫ్ ఇరాన్, ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్, ఈస్ట్ వెస్ట్ రోడ్ కారిడార్స్, వీటన్నిటినీ కూడా మనం ఇంకా ఈ ప్రాజెక్ట్స్ని స్పీడప్ చేయాలి. దిస్ ఇస్ టు రెయిన్ఫోర్స్ ఇండియాస్ ప్రెజెన్స్. సో ఆల్రెడీ మనం ప్రీవియస్ ఆర్టికల్స్లో చాలాసార్లు చాబహార్ పోర్ట్, దాని యొక్క స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్, ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్, సో ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు స్ప్రెడ్ అయి ఉంది, ఏ కంట్రీస్ కవర్ అవుతున్నాయి, దీని యొక్క ఇంపార్టెన్స్ ఏముంది ఇండియాకి, ఇటువంటి డీటెయిల్స్ అన్ని ఆల్రెడీ మనం చాలాసార్లు డిఫరెంట్ ఆర్టికల్స్లో భాగంగా డిస్కస్ చేయడం జరిగింది. హోప్ యూ రిమెంబర్ దాట్. జస్ట్ గో త్రూ ద బేసిక్స్ ఆఫ్ దీస్, రైట్. దెన్ స్ట్రెంగ్థెన్ సెక్యూరిటీ పోస్చర్. మనకున్న బార్డర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంటెలిజెన్స్ కోఆర్డినేషన్ అండ్ కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్స్, వీటన్నిటినీ కూడా మనం ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇన్ లైట్ ఆఫ్ ఇంక్రీజ్ రీజనల్ అలైన్మెంట్ అగెయిన్స్ట్ ఇండియా. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇండియాకి అగెయిన్స్ట్గా ఏదైతే రీజనల్ అలైన్మెంట్స్ అనేవి జరుగుతున్నాయో, ఇటువంటి ఒక సిచ్యువేషన్లో ఇండియా తన యొక్క బార్డర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంకా ఇంక్రీజ్ చేసుకోవాలి. ఇంటెలిజెన్స్ కోఆర్డినేషన్ అండ్ కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్స్ను కూడా మనం ఇంకా స్ట్రెంగ్థెన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దిస్ ఇస్ ఫైనలీ ద వే ఫార్వర్డ్ ఫర్ దిస్ ఇష్యూ. Here we have a small announcement of GS3 Trinetra course by Venkat Sir and Vaishnavi ma'am. See beyond, write beyond and rank beyond. Be mains ready for UPSC 2025-26 అండ్ ఈ కోర్స్ యొక్క ఫీచర్స్ చూసినట్లయితే GS3 యొక్క సిలబస్ మొత్తం కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బేస్డ్ థీమాటిక్ అప్రోచ్తో కవర్ చేయడం జరుగుతుంది. అండ్ దీనిలో భాగంగా థీమాటిక్ అనాలిసిస్ సెషన్స్ ఉంటాయి అండ్ స్మార్ట్ ఆన్సర్ రైటింగ్ టెక్నిక్స్ అండ్ రెడీ టు యూస్ టెంప్లేట్స్, స్టాటిక్ పార్ట్ని కరెంట్ అఫైర్స్తో ఇంటిగ్రేట్ చేయడం జరుగుతుంది. అండ్ GS3 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్కి మోడల్ ఆన్సర్స్ బుక్లెట్ కూడా ప్రొవైడ్ చేస్తాం. అండ్ ఫైనల్ మాక్ టెస్ట్తో పాటుగా రివార్డ్స్ కూడా ఉంటాయి, లైక్ విన్ 1 year subscription of ది హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్ అండ్ మెనీ మోర్. సో చెక్ అవుట్ దిస్ కోర్స్ అండ్ ఎన్రోల్ నౌ. మన నెక్స్ట్ ఆర్టికల్ ద బిగ్ AI షేకప్. సో రీసెంట్ టైమ్స్లో మనం ఏఐకి సంబంధించి చాలా ఆర్టికల్స్ అండ్ ఎడిటోరియల్స్ చూస్తున్నాం. సో ఈ విధంగా మనకి ఎమర్జింగ్గా ఉన్న సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో అండ్ రీసెంట్ డెవలప్మెంట్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇవన్నీ కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్, లైక్ బ్లాక్ చైన్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ అండ్ క్వాంటమ్ కంప్యూటింగ్. ఇవన్నీ కూడా మనకు రీసెంట్ టైమ్స్లో చాలా ఎక్కువగా న్యూస్లో ఉన్న ట్రెండింగ్ టాపిక్స్ అనొచ్చు. సో ఇవన్నీ కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. వీటికి సంబంధించి డిఫరెంట్ ఆర్టికల్స్ అండ్ ఎడిటోరియల్స్ వస్తున్నాయంటే మనం ప్రతిదీ ఫాలో అయినట్లయితే వీటికి అప్లికేషన్ అనేది డిఫరెంట్ సెక్టర్స్లో ఏ విధంగా ఉంది అనేది మనకు అర్థమవుతుంది. దాంతోపాటుగా దీనికి సంబంధించి మనం మల్టీ డైమెన్షనల్గా డిఫరెంట్ డైమెన్షన్స్లో దీని యొక్క యూసేజ్ అనేది మనం అర్థం చేసుకోవచ్చు. సో దాట్ విల్ బి వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు రైట్ గుడ్ మెయిన్స్ ఆన్సర్స్. సో ఏదైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన మెయిన్స్ ఆన్సర్స్ వచ్చినప్పుడు రీసెంట్ డెవలప్మెంట్స్ని కూడా మీ ఆన్సర్లో ఇంక్లూడ్ చేసినట్లయితే ఇట్ యాడ్స్ మోర్ వెయిట్ టు యువర్ ఆన్సర్, రైట్. సో ఈ ఆర్టికల్కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. సిలబస్ చూసినట్లయితే ఇది GS పేపర్ 3 సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్స్ అండ్ దర్ అప్లికేషన్స్, అవేర్నెస్ ఇన్ IT, robotics, artificial intelligence and emerging technologies, effects of liberalization on the economy, changes in industrial policy, ఎంప్లాయ్మెంట్ అండ్ ఇంక్లూజివ్ గ్రోత్. సో ఈ టాపిక్స్ అన్నీ కవర్ అవుతున్నాయి. సో అసలు ఈ ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్ ఏంటో చూసినట్లయితే కర్ణాటక గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ IT అండ్ బయోటెక్నాలజీ ద్వారా ఒక కొత్త స్టడీని లాంచ్ చేయడం జరిగింది. సో ఇది దేని గురించి అంటే జాబ్స్ పైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ఇంపాక్ట్ ఎంతవరకు ఉందనేది అసెస్ చేయడానికి ఒక స్టడీని లాంచ్ చేయడం జరిగింది. ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో మనకు హెల్త్ కేర్, IT, ఫైనాన్స్ అండ్ రీటైల్ ఈ సెక్టర్స్ అన్నిటిలో కూడా ఆటోమేషన్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది పెరుగుతుంది. సో ఇటువంటి ఒక సిచ్యువేషన్లో జాబ్స్ పైన AI యొక్క ఇంపాక్ట్ ఎంతవరకు ఉందని దీన్ని అసెస్ చేయడానికి ఒక స్టడీని లాంచ్ చేయడం జరిగింది.
And this reflects India's growing policy focus on understanding multi-dimensional impact of AI. సో ఏఐని మనం రీసెంట్గా డిఫరెంట్ సెక్టర్స్లో యూజ్ చేయడం జరుగుతుంది. బట్ ఈ ఏఐ యొక్క ఇంపాక్ట్ అనేది ఏ విధంగా ఉంది, ఎస్పెషలీ ఎంప్లాయ్మెంట్ పైన, స్కిల్లింగ్ అండ్ గవర్నెన్స్, వీటిపైన దీని యొక్క ఓవరాల్ మల్టీ డైమెన్షనల్ ఇంపాక్ట్ ఏ విధంగా ఉంది అనేది ఇండియా ఈ విధంగా డిఫరెంట్ స్టడీస్ ద్వారా మనం ఈ ఇంపాక్ట్ అనేది అర్థం చేసుకోవడానికి ట్రై చేయడం జరుగుతుంది. సో ఇది ఈ ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్. హార్నెసింగ్ ఏఐ ఫర్ ఇండియాస్ ఎకనామిక్ పొటెన్షియల్. ఫస్ట్ ఇస్ ఫర్ ప్రొడక్టివిటీ గెయిన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వలన మన హెల్త్ కేర్ సెక్టర్, ఫైనాన్స్, రీటైల్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ లీగల్ సర్వీసెస్కి సంబంధించి ఎఫిషియన్సీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. దెన్ డిజిటల్ బ్యాక్ బోన్, మనకు యూపీఐ ఉంది, ఆధార్, డిజిలాకర్, ఇటువంటి ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో దే ఎనేబుల్ స్కేలబుల్ ఏఐ ఇంటిగ్రేషన్ అండ్ గవర్నెన్స్. దెన్ న్యూ జాబ్ రోల్స్, మనకు ఏఐ ఇంక్రీజ్ అవ్వడం వలన దాంతో పాటుగా ఏఐ స్పెషలిస్ట్, డేటా సైంటిస్ట్, రోబోటిక్స్ ఇంజనీర్స్, ఇటువంటి వారికి కూడా డిమాండ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, ఎస్పెషలీ ఇన్ టెక్ హబ్స్ లైక్ బెంగళూరు. దెన్ బెటర్ పబ్లిక్ సర్వీసెస్, మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ట్రాఫిక్ కంట్రోల్లో యూజ్ చేయొచ్చు, డయాగ్నోస్టిక్స్లో, ఈ పేమెంట్స్ అండ్ స్మార్ట్ అగ్రికల్చర్లో కూడా మనం ఈ విధంగా ఏఐని యూజ్ చేసినట్లయితే వీ కెన్ ప్రొవైడ్ బెటర్ పబ్లిక్ సర్వీసెస్. దెన్ గ్లోబల్ ఎడ్జ్, ఇండియాలో మనకు యంగ్ వర్క్ ఫోర్స్ అనేది చాలా ఎక్కువగా ఉంది, మనకి యూత్ పాపులేషన్ ఎక్కువగా ఉంది. అండ్ ఈ యూత్ పాపులేషన్ని మనం ఎఫెక్టివ్గా యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ అవర్ ఎకానమీ, రైట్? సో మనకు యూత్ పొటెన్షియల్ ఉన్నప్పటికీ కూడా వారికి ప్రాపర్ స్కిల్స్ అనేవి లేకపోయినట్లయితే, ఎంప్లాయబిలిటీ అనేది లేకపోయినట్లయితే, దో వీ హ్యావ్ లాట్ ఆఫ్ యంగ్ పాపులేషన్, ఇట్ విల్ నాట్ బి ఆఫ్ మచ్ యూజ్. సో మనకున్న ఈ యంగ్ వర్క్ ఫోర్స్ ఏదైతే ఉందో అండ్ మనకు స్ట్రాంగ్ ఐటీ సెక్టర్ కూడా ఉంది, ఇట్ విల్ మేక్ ఇట్ అ పొటెన్షియల్ ఏఐ టాలెంట్ అండ్ ఇన్నోవేషన్ హబ్. సో దీన్ని మనం ప్రాపర్గా యూజ్ చేసుకున్నట్లయితే విల్ హ్యావ్ అ గ్లోబల్ ఎడ్జ్. Now let's have a look at workforce vulnerability and structural barriers. సో మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి ఎంతవరకు స్ట్రక్చరల్ బ్యారియర్స్ ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ ఇస్ జాబ్ డిస్ప్లేస్మెంట్. ఏఐని మనం ఎక్కువగా అడాప్ట్ చేసుకుంటున్నాము అంటే రొటీన్ టాస్క్స్లో హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ అనేది తగ్గుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ డిక్టేషన్ ఇన్ హాస్పిటల్స్, దీనివల్ల మనకు లో అండ్ మిడ్ స్కిల్ జాబ్స్ ఏవైతే ఉంటాయో ఇవి ఎక్కువగా థ్రెటన్ అవుతూ ఉంటాయి, రైట్? సో ఈ లో స్కిల్ అండ్ మిడ్ స్కిల్ జాబ్స్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీప్లేస్ చేస్తుంది. దీనివల్ల చాలా మంది జాబ్స్ అనేది కోల్పోయే అవకాశం ఉంటుంది, ఎందుకంటే రొటీన్ టాస్క్స్లో హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఏఐ వలన రెడ్యూస్ అవుతుంది కాబట్టి. దెన్ స్కిల్ డెఫిసిట్, మనకు ఇండియాలో ఉన్న వర్క్ ఫోర్స్లో చాలా వరకు కూడా ఏఐ రెలవెంట్ స్కిల్స్ అనేవి ఉండడం లేదు, ఎస్పెషలీ టైర్ 2 అండ్ టైర్ 3 సిటీస్లో, అదేవిధంగా ఇన్ఫార్మల్ సెక్టర్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెలవెంట్ స్కిల్స్ అనేవి ఉండడం లేదు. సో ఈ విధంగా మన దగ్గర స్కిల్ డెఫిసిట్ కూడా ఉందని చెప్పొచ్చు. దెన్ డిజిటల్ డివైడ్, మనకు డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ట్రైనింగ్కి సంబంధించి యాక్సెస్ అనేది ఈక్వల్గా లేదు. సో దిస్ మే వర్సన్ ఎగ్జిస్టింగ్ అర్బన్, రూరల్ అండ్ ఇన్కమ్ డిస్పారిటీస్. ఆల్రెడీ మనకు అర్బన్ అండ్ రూరల్ ఏరియాస్లో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీటికి సంబంధించిన ఇన్ఈక్వాలిటీస్ అండ్ డిస్పారిటీస్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి, ఎస్పెషలీ ఫర్ ఇన్కమ్ డిస్పారిటీస్ అండ్ స్కిల్ రిలేటెడ్ డిస్పారిటీస్. అండ్ ఈ విధంగా డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ట్రైనింగ్కి సంబంధించి ఈక్వల్ యాక్సెస్ లేకపోవడం వలన ఈ డిజిటల్ డివైడ్ ఏదైతే ఉందో అది ఇంకా మనకు ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది. దెన్ నెగ్లెక్ట్ ఆఫ్ బ్లూ కాలర్ సెక్టర్స్, మనకు స్కిల్లింగ్ అండ్ పాలసీ ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎక్కువగా వైట్ కాలర్ ఐటీ రూల్స్ పైన ఎక్కువగా ఫోకస్ చేయడం జరుగుతుంది. అండ్ మనకు మాన్యువల్ అండ్ బ్లూ కాలర్ వర్కర్స్ దే ఆర్ అండర్ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. సో ఈ విధంగా బ్లూ కాలర్ సెక్టర్స్ అనేవి నెగ్లెక్ట్కి గురవుతున్నాయి. దెన్ పాలసీ గ్యాప్స్, చాలా స్టేట్స్లో మనకు ఈ ఇంపాక్ట్ అసెస్మెంట్స్ అనేవి ఉండడం లేదు, అదేవిధంగా ఏఐ రెడీనెస్ ప్లాన్స్ ఉండడం లేదు. బట్ కర్ణాటక ఈజ్ అన్ ఎక్సెప్షన్ రాదర్ దాన్ ద నార్మ్. సో చాలా స్టేట్స్లో ఏంటంటే మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అడాప్ట్ చేసుకున్నట్లయితే ఎటువంటి ఇంపాక్ట్స్ ఉంటాయి, ఆ అసెస్మెంట్స్ చేయడం లేదు. అదేవిధంగా ఇన్ కేస్ మనం ఏఐని ఎక్కువగా అడాప్ట్ చేసుకున్నట్లయితే ఏ విధంగా దానికి తగ్గట్టుగా మనం మన వర్క్ ఫోర్స్తో రెడీగా ఉండాలి, అటువంటి రెడీనెస్ ప్లాన్స్ అనేవి కూడా ఉండడం లేదు. బట్ హియర్ కర్ణాటక స్టేట్ అనేది మనం ఇక్కడ ఒక ఎక్సెప్షన్గా చెప్పొచ్చు. సో ఈ విధంగా ఎక్సెప్షన్స్ ఏవైతే ఉంటాయో అటువంటి ఎగ్జాంపుల్స్ని మనం
మెయిన్స్ ఆన్సర్స్లో మెన్షన్ చేయొచ్చు. ఇట్ విల్ యాడ్ మోర్ వెయిట్ టు యువర్ ఆన్సర్. సో రిమెంబర్ దీస్ కైండ్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. ఫైనలీ, వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్? రెప్లికేట్ స్టేట్ లెడ్ అసెస్మెంట్స్. మనకు కర్ణాటకలో ఏదైతే అసెస్మెంట్స్ అనే దానికోసం ఒక స్టడీ అనేది లాంచ్ చేయడం, ఏఐ యొక్క ఇంపాక్ట్ ఏ విధంగా ఉందనేది స్టడీ చేయడం, ఇటువంటి ఎగ్జాంపుల్స్ని మనం ఇన్స్పిరేషన్గా తీసుకొని అదర్ స్టేట్స్లో కూడా ఈ మోడల్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో టు కండక్ట్ ఏఐ ఇంపాక్ట్ స్టడీస్ ఆన్ జాబ్స్. సో ఆ స్టేట్లోని జాబ్స్ పైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ఇంపాక్ట్ ఏ విధంగా ఉందనేది డిఫరెంట్ స్టేట్స్ కూడా ఈ విధంగా కర్ణాటక ఎగ్జాంపుల్ని తీసుకొని ఈ కర్ణాటక మోడల్ని బేస్ చేసుకుని వేరే స్టేట్స్లో కూడా ఈ విధంగా మనకు ఏఐ ఇంపాక్ట్ పైన అసెస్మెంట్స్ అనేవి కండక్ట్ చేయాల్సి ఉంటుంది. దెన్ ఇన్వెస్ట్ ఇన్ స్కిల్లింగ్ అండ్ రీస్కిల్లింగ్. మనకున్న స్కిల్ ఇండియా స్కీమ్, నిపుణ్ భారత్ అండ్ ఇండస్ట్రీ లింక్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం ఇంకా స్ట్రెంథన్ చేసి ఏఐ ఎరా రోల్స్ లో మనకు వీ హ్యావ్ టు ఎక్విప్ అవర్ వర్కర్స్ ఫర్ దీస్ రోల్స్, రైట్? సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్నప్పుడు వర్కర్స్ యొక్క రోల్స్ అనే ఏ విధంగా చేంజ్ అవుతాయి, దానికి తగ్గట్టుగా మనం ఈ స్కిల్ ఇండియా, నిపుణ్ భారత్ అండ్ ఇండస్ట్రీ లింక్ ప్రోగ్రామ్స్ ఇంకా స్ట్రెంథన్ చేసి స్కిల్లింగ్ అండ్ రీస్కిల్లింగ్ అనేవి చేయాల్సి ఉంటుంది. దెన్ బ్రిడ్జ్ ది డిజిటల్ డివైడ్. మనకు రూరల్ ఏరియాస్లో ఇంటర్నెట్ యాక్సెస్ అనేది తక్కువగా ఉంటుంది. సో ఈ ఇంటర్నెట్ యాక్సెస్ అనేది ఎస్పెషలీ రూరల్ ఏరియాస్లో మనం ఇంకా ఇంక్రీజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఎన్ష్యూర్ ఇన్క్లూజివ్ ఏఐ ట్రైనింగ్ అక్రాస్ అర్బన్, రూరల్ అండ్ సోషియో ఎకనామిక్ గ్రూప్స్. సో అర్బన్ ఏరియాస్లో, రూరల్ ఏరియాస్లో అండ్ డిఫరెంట్ సోషియో ఎకనామిక్ గ్రూప్స్ మధ్య కూడా ఈ ఏఐ ట్రైనింగ్ అనేది మనం ఇంకా ఎన్హాన్స్ చేయాల్సి ఉంటుంది. So we have to include all these people, both rural and urban people and different socio-economic groups అందరినీ కూడా మనం ఇంక్లూడ్ చేసే విధంగా ఏఐ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. దెన్ సపోర్ట్ వెల్నరబుల్ వర్కర్స్. సో మనం పోర్టబుల్ క్రెడెన్షియల్స్ని ఇంక్లూడ్ చేయాలి. అండ్ ఆల్సో ఇంట్రడ్యూస్ సోషల్ సెక్యూరిటీ నెట్స్ అండ్ టార్గెటెడ్ అప్ స్కిల్లింగ్ ఫర్ లో స్కిల్ అండ్ ఇన్ఫార్మల్ వర్కర్స్. సో ఆల్రెడీ లో స్కిల్ వర్కర్స్ అండ్ ఇన్ఫార్మల్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వీరిని టార్గెట్ చేసి మనం అప్ స్కిల్లింగ్ ప్రోగ్రామ్స్ అనేవి డిజైన్ చేయాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా పోర్టబుల్ క్రెడెన్షియల్స్ అండ్ సోషల్ సెక్యూరిటీ నెట్స్ని కూడా ఇంట్రడ్యూస్ చేసి ఈ వల్నరబుల్ వర్కర్స్ని మనం సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. దెన్ ఫోస్టర్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్. మనం కరికులం డిజైన్లో, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ R&Dలో, రీఎంప్లాయ్మెంట్ స్ట్రాటజీస్ వీటన్నిటిలో కూడా ఎస్పెషలీ ఇన్ ద డిస్ట్రప్టెడ్ సెక్టర్స్ ఇండస్ట్రీని కూడా ఇన్వాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ని మనం ఇంకా ఫోస్టర్ చేయాలి. సో దిస్ ఇస్ ద వే ఫార్వర్డ్ ఫర్ దిస్ ఇష్యూ. అండ్ మన నెక్స్ట్ ఆర్టికల్ ఏంటో చూద్దాం. సో హియర్ ఇస్ అ నెక్స్ట్ ఆర్టికల్. డిఫెన్స్ సెక్టర్ హోల్డ్స్ ప్రామిస్ ఫర్ స్టార్టప్స్, మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్, MSMEs అండ్ ఆంటర్ప్రెన్యూర్స్. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. ఈ ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్ చూసినట్లయితే దీనిలో ఇండియా యొక్క డిఫెన్స్ సెక్టర్లో స్టార్టప్స్ అండ్ MSMEs కి సంబంధించిన ఎమర్జింగ్ ఆపర్చునిటీస్ ని హైలైట్ చేయడం జరిగింది. సో దిస్ వాజ్ అండర్స్కోర్డ్ డ్యూరింగ్ MSME గ్రోత్ కాన్క్లేవ్ అట్ కోయంబత్తూర్ 2025. సో మనకు రీసెంట్ టైమ్స్లో చూసినట్లయితే పాలసీ షిఫ్ట్ అనేది ఇట్ ఈస్ మోర్ టువర్డ్స్ ఇంక్రీజ్డ్ ప్రైవేట్ సెక్టర్ అండ్ MSME పార్టిసిపేషన్ అండ్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్. సో ఎస్పెషలీ మనకు టెక్ హెవీ అండ్ హై ప్రెసిషన్ డొమైన్స్లో డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఇన్నోవేషన్లో ప్రైవేట్ సెక్టర్ అండ్ MSME పార్టిసిపేషన్ అనేది రీసెంట్ టైమ్స్లో ఇంక్రీజ్ అయింది. సో ఈ విధమైన పాలసీ షిఫ్ట్ అనేది మనం చూడొచ్చు. ఇది ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్. దెన్ లెట్స్ హావ్ ఎ లుక్ అట్ MSMEs అండ్ డిఫెన్స్ సెక్టర్. ఈ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో వీటిని మన డిఫెన్స్ సప్లై చైన్లో ఇంటిగ్రేట్ చేయడం జరుగుతుంది, ఇంక్లూడింగ్ ఏరియాస్ లైక్ ఇంజనీరింగ్, టెక్నాలజీ అండ్ హై ప్రెసిషన్ మ్యానుఫ్యాక్చరింగ్. సో ఇక్కడ ఫోకస్ అనేది దేనిపైన ఎక్కువగా ఉంటుందంటే డిఫెన్స్ ఇన్నోవేషన్లో స్టార్టప్స్ అండ్ ఆంటర్ప్రెన్యూర్స్ని ఎక్కువగా ఎంకరేజ్ చేయడం జరుగుతుంది టు కాంట్రిబ్యూట్ టు డిఫెన్స్ ఇన్నోవేషన్. దెన్ పాలసీ షిఫ్ట్. సో పాలసీ షిఫ్ట్ చూసినట్టయితే గవర్నమెంట్ ఇంతకు ముందు ఉన్నట్లుగా ట్రెడిషనల్ పబ్లిక్ సెక్టర్ డామినెన్స్ నుండి ప్రైవేట్ అండ్ MSME పార్టిసిపేషన్ వైపు గవర్నమెంట్ అనేది పాలసీ షిఫ్ట్ అనేది అవుతుండడం మనం చూడొచ్చు. సో ఇట్ ఎయిమ్స్ టు మూవ్ అవే ఫ్రమ్ దిస్ పబ్లిక్ సెక్టర్ డామినెన్స్ టు ప్రైవేట్ అండ్ MSME పార్టిసిపేషన్. సో ఇక్కడ ఎంఫసిస్ అనేది MSMEs ని సపోర్ట్ చేయడానికి ఒక ఫేవరబుల్ ప్రొక్యూర్మెంట్ ఎన్వైరన్మెంట్ ని క్రియేట్ చేయడం పైన ఈ ఎంఫసిస్ అనేది ఉంది. సో ఈ విధంగా పాలసీ షిఫ్ట్ అనేది మనం చూడొచ్చు. అండ్ 1st April 2025 నుండి మనం
ఎంఎస్ఎంఈ యొక్క క్లాసిఫికేషన్ ఏ విధంగా ఉందనేది చూద్దాం. సో దీనిపైన కూడా మనకు ప్రీవియస్ ఇయర్స్ లో క్వశ్చన్స్ అడగడం జరిగింది ఎంఎస్ఎంఈ క్లాసిఫికేషన్ పైన. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, ట్రై టు రిమెంబర్ దిస్. సో కమింగ్ టు ద కేటగిరీస్, దీనిలో మనకు మైక్రో, స్మాల్ అండ్ మీడియం కేటగిరీస్ ఉంటాయి. అండ్ బేస్డ్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ప్లాంట్ అండ్ మెషినరీ ఆర్ ఎక్విప్మెంట్ అండ్ యాన్యువల్ టర్న్ ఓవర్, వీటిని బేస్ చేసుకుని మనం ఈ ఎంఎస్ఎంఈస్ ని ఈ విధంగా క్లాసిఫై చేయడం జరుగుతుంది. సో మైక్రో కిందకి ఏమేమి వస్తాయంటే, మైక్రో ఇండస్ట్రీస్ అంటే దీనికి ప్లాంట్ అండ్ మెషినరీ ఆర్ ఎక్విప్మెంట్ కి సంబంధించి ఇన్వెస్ట్మెంట్ అనేది అప్ టు 2.5 crores ఉండాలి. అండ్ ఎవ్రీ ఇయర్ యాన్యువల్ టర్న్ ఓవర్ అనేది అప్ టు 10 crores ఉండాలి. దెన్ స్మాల్ ఇండస్ట్రీస్ అంటే వీటి యొక్క ప్లాంట్ అండ్ మెషినరీలో ఇన్వెస్ట్మెంట్ అనేది 25 crores వరకు ఉండాలి. అండ్ వీటి యొక్క యాన్యువల్ టర్న్ ఓవర్ అనేది 100 crores వరకు ఉండాలి. Then medium enterprises up to 125 crores equipment investment and up to 500 crores annual turnover. So this is very important. I'm repeating it again. Please try to remember this, learn this and try to memorize it. ఈ టాపిక్ కి సంబంధించి ఒక ప్రిలిమ్స్ ఎంసీక్యూ చూద్దాం. విత్ రిఫరెన్స్ టు ద రివైజ్డ్ ఎంఎస్ఎంఈ క్లాసిఫికేషన్ ఎఫెక్టివ్ ఫ్రమ్ ఏప్రిల్ 2025, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సో ఈ విధంగా మనకు క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. అందు గురించి ఆ టేబుల్ అనేది చాలా ఇంపార్టెంట్ అని రిపీట్ చేయడం జరిగింది, రైట్. సో ఈ విధంగా మనకు డైరెక్ట్ గా క్వశ్చన్స్ అడగచ్చు, లేదా స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది, లేదా మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్ క్వశ్చన్స్ కూడా అడగచ్చు. సో ఇక్కడ ఈ క్వశ్చన్ ఏంటంటే, మనకి ఏప్రిల్ 2025 నుండి ఎఫెక్ట్ లోకి వచ్చిన రివైజ్ ఎంఎస్ఎంఈ క్లాసిఫికేషన్ కి సంబంధించిన క్వశ్చన్ ఇది. అండ్ ఇక్కడ మనం కరెక్ట్ స్టేట్మెంట్స్ ని ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి ఇచ్చిన స్టేట్మెంట్స్ ఏంటంటే, అ స్మాల్ ఎంటర్ప్రైజ్ మస్ట్ హ్యావ్ అన్ ఇన్వెస్ట్మెంట్ నాట్ ఎక్సీడింగ్ 25 crore rupees అండ్ అ టర్న్ ఓవర్ నాట్ ఎక్సీడింగ్ 100 crore rupees. సో ఒక స్మాల్ ఎంటర్ప్రైజ్ గా క్లాసిఫై చేయాలంటే దానికి ఇన్వెస్ట్మెంట్ అనేది అంటే ఎక్విప్మెంట్ ఆర్ ప్లాంట్ అండ్ మెషినరీలో ఇన్వెస్ట్మెంట్ అనేది అప్ టు 25 crores ఉండాలి. అండ్ దాని యొక్క యాన్యువల్ టర్న్ ఓవర్ అనేది 100 crores కి మించకూడదు. ఇది మనకి ఇచ్చిన ఫస్ట్ స్టేట్మెంట్. సో ఎస్, దిస్ ఇస్ అ కరెక్ట్ స్టేట్మెంట్. అండ్ మన సెకండ్ స్టేట్మెంట్ చూసినట్లయితే, an enterprise is classified as MSME based only on its annual turnover. సో జనరల్ గా మనకి ఎప్పుడైనా ఓన్లీ లాంటి ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్స్ ఉన్నప్పుడు జనరల్ గా స్టేట్మెంట్ అనేది రాంగ్ అవుతుంది. బట్ ఇక్కడ కూడా మనకు ఇదొక రాంగ్ స్టేట్మెంట్. సో ఇది 100% ఈ రూల్ అనేది మనకు అప్లై అవ్వదు, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్ విల్ బి అ రాంగ్ స్టేట్మెంట్. సో ఇక్కడ కూడా ఇది రాంగ్ స్టేట్మెంట్, ఎందుకంటే ఈ ఎంఎస్ఎంఈస్ అనేవి మనం దేనిపైన బేస్ చేసుకుని క్లాసిఫై చేయడం జరుగుతుంది. మనం ఆల్రెడీ చూసాం, ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో ఆ ఇన్వెస్ట్మెంట్, అదేవిధంగా యాన్యువల్ టర్న్ ఓవర్, ఈ రెండింటిని బేస్ చేసుకుని ఈ విధంగా క్లాసిఫై చేయడం జరుగుతుంది, నాట్ జస్ట్ ఆన్ based on the annual turnover. So అందు గురించే మనకు ఈ సెకండ్ స్టేట్మెంట్ అనేది రాంగ్. సో హియర్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ A, 1 only. అండ్ ఈ క్వశ్చన్ కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. సో హియర్ ఫస్ట్ స్టేట్మెంట్ ఇస్ కరెక్ట్ యాజ్ పర్ 2025 రివిజన్. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అండ్ సెకండ్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్, ఎందుకంటే ఇది మనకు బోత్ ఇన్వెస్ట్మెంట్ అదేవిధంగా టర్న్ ఓవర్ రెండింటిని బేస్ చేసుకుని క్లాసిఫికేషన్ అనేది చేయడం జరుగుతుంది. సో మనం ఆల్రెడీ చూసాం ఈ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. సో వీటి యొక్క క్లాసిఫికేషన్ ఏ విధంగా చేయడం జరిగింది, బేస్డ్ ఆన్ దేర్ ఇన్వెస్ట్మెంట్. సో ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ ఆర్ అండ్ మెషినరీకి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్, దెన్ యాన్యువల్ టర్న్ ఓవర్, ప్రతి సంవత్సరం కూడా ఎంత టర్న్ ఓవర్ అనేది వస్తుంది, వీటిని బేస్ చేసుకుని క్లాసిఫికేషన్ చేయడం జరిగింది, రైట్. దిస్ ఇస్ వాట్ వీ హావ్ సీన్. అండ్ మైక్రో అయినట్లయితే మనకి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అనేది ఇట్ మస్ట్ బి అప్ టు 2.5 crores and annual turnover up to 10 crores. So here everything is in rupees. And manam small చూసినట్లయితే it is up to 25 crores and here turnover is up to 100 crores. And medium is up to 125 crores and turnover up to 500 crores. సో ఇది మనం చూసిన క్లాసిఫికేషన్, రైట్. సో హియర్ డూ రిమెంబర్ దిస్ టేబుల్, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఈ విధంగా మనకు క్వశ్చన్స్ అడిగినట్లయితే అన్లెస్ అంటిల్ యూ నో ద కరెక్ట్ క్లాసిఫికేషన్ ఆర్ ద కరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ టర్న్ ఓవర్, ఇట్ విల్ బి డిఫికల్ట్ టు గెస్ ద ఆన్సర్. సో ఇది అయితే మెమరైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో మన నెక్స్ట్ ఆర్టికల్ ఏంటో చూద్దాం. మన నెక్స్ట్ ఆర్టికల్, గ్రాస్ వాల్యూ యాడెడ్ ఇన్ అగ్రికల్చర్ సర్చ్
225% in 12 years, says center. సో దీని యొక్క కాంటెక్స్ట్ చూసినట్లయితే రీసెంట్గా మన మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఇది ఒక రిపోర్ట్ని రిలీజ్ చేయడం జరిగింది. దట్ ఈస్ స్టాటిస్టికల్ రిపోర్ట్ ఆన్ వాల్యూ ఆఫ్ అవుట్పుట్ ఫ్రమ్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్స్ 2011-12 టు 2023-24. సో ఈ విధమైన రిపోర్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. దీని ప్రకారం మనకు అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్స్ కి సంబంధించిన గ్రాస్ వాల్యూ యాడెడ్ ఏదైతే ఉందో ఇది 12 ఇయర్స్ లో అట్ కరెంట్ ప్రైజెస్ ఇట్ సర్జ్డ్ బై 225%. అండ్ ఈ జీవీఏ ఏదైతే ఉందో ఇది 2011-12 లో చూసినట్లయితే 1502,000 crores రూపీస్ ఉంది. అండ్ ఇది 2023-24 వచ్చేసరికి 4,878,000 crore రూపీస్ గా ఉంది. సో ఈ ఫిగర్స్ అనేవి మనకి ఇంపార్టెంట్ కాదు, ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, బట్ ఈ ట్రెండ్ అనేది ఇంపార్టెంట్. దిస్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు రిమెంబర్, రైట్? సో ఇది ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్. అసలు ఈ జీవీఏ అంటే ఏంటో చూద్దాం. ఇట్ ఈస్ గ్రాస్ వాల్యూ యాడెడ్ అంటే మనకు ఇట్ ఈస్ ద నెట్ వాల్యూ క్రియేటెడ్ ఇన్ ప్రొడక్షన్. సో దీన్ని ఏ విధంగా క్యాల్కులేట్ చేస్తామంటే ఇట్ ఈస్ జీవీఏ ఈస్ జీవీఓ మైనస్ ఇమీడియట్ కన్జంప్షన్. సో జీవీఓ అంటే ఏంటో కూడా చూద్దాం. అండ్ జీవీఏ అనేది రియల్ ఎకనామిక్ కాంట్రిబ్యూషన్ ని ఇండికేట్ చేస్తుంది. అండ్ దీన్ని మనం ఫ్యాక్టర్ కాస్ట్ దగ్గర జీడిపి యొక్క క్యాలిక్యులేషన్ లో దీన్ని యూజ్ చేస్తాం. దట్ ఈస్ ఫర్ అవర్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. దీనిలో మనం జీవీఏని యూజ్ చేయడం జరుగుతుంది. సో ఈ జీవీఓ అంటే ఏంటంటే గ్రాస్ వాల్యూ ఆఫ్ అవుట్పుట్ అంటే మొత్తం ప్రొడ్యూస్ చేసిన గూడ్స్ అండ్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క టోటల్ వాల్యూ. జీవీఓని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తామంటే అవుట్పుట్ క్వాంటిటీ ఇంటూ మార్కెట్ ప్రైస్. సో ఇట్ ఈస్ ద టోటల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్. సో దీనివల్ల మనకి ఏం తెలుస్తుంది అంటే వాల్యూమ్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది తెలుస్తుంది, నాట్ నెట్ వాల్యూ. అండ్ దీన్ని ఎక్కడ యూజ్ చేస్తామంటే దిస్ ఇస్ టు ట్రాక్ సెక్టోరల్ అవుట్పుట్. ఫర్ ఎగ్జాంపుల్ క్రాప్ ఆర్ లైఫ్ స్టాక్, ఈ విధంగా సెక్టోరల్ అవుట్పుట్ ఏ విధంగా ఉందనేది ట్రాక్ చేయడానికి ఈ గ్రాస్ వాల్యూ ఆఫ్ అవుట్పుట్ జీవీఓ అనేది హెల్ప్ అవుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ ఇండియా ట్రయింగ్ ఫర్ యుఎస్ ట్రేడ్ డీల్ బై July 8 డెడ్ లైన్. సో దీని యొక్క కాంటెక్స్ట్ చూసినట్లయితే ఇండియా మనకు July 8, 2025 డెడ్ లైన్ లోపు యుఎస్ తో ఒక మినీ ట్రేడ్ డీల్ చేసుకోవడానికి నెగోషియేషన్స్ చేస్తుంది. సో ఫెయిలింగ్ అన్ అగ్రిమెంట్ US will impose reciprocal tariffs of 26%. ఇన్ కేస్ మనం July 8, 2025 డెడ్ లైన్ లోపు ఈ అగ్రిమెంట్ అనేది చేసుకోవడంలో ఫెయిల్ అయినట్లయితే యుఎస్ ఈ రెసిప్రోకల్ టారిఫ్స్ అనేది మన పైన ఇంపోజ్ చేయడం జరుగుతుంది. సో దాట్ విల్ బి ఇండియన్ ఇంపోర్ట్స్ పైన అన్ని ఇంపోర్ట్స్ పైన కూడా 26% టారిఫ్స్ అనేది ఇంపోజ్ చేయడం జరుగుతుంది స్టార్టింగ్ July 9th. So talks involve Commerce Minister Piyush Goyal and US Commerce Secretary Howard Lutnick. So ఇది ఈ ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్. కమింగ్ టు ద మినీ ట్రేడ్ డీల్. మినీ ట్రేడ్ డీల్ అంటే 2 కంట్రీస్ మధ్య లిమిటెడ్ స్కోప్ ట్రేడ్ అగ్రిమెంట్. అండ్ దీనిలో మనకు ఫోకస్ అనేది స్పెసిఫిక్ సెక్టర్స్ ఆర్ ఇష్యూస్ పైన ఉంటాయి రాదర్ దాన్ ఫుల్ ఫ్లెజ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. సో ఒక ఫుల్ ఫ్లెజ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కాకుండా స్పెసిఫిక్ గా కొన్ని సెక్టర్స్ లేదా కొన్ని ఇష్యూస్ పైన ఫోకస్ చేస్తూ 2 కంట్రీస్ మధ్య ఒక లిమిటెడ్ స్కోప్ ట్రేడ్ అగ్రిమెంట్ జరిగినట్లయితే దాన్నే మనం మినీ ట్రేడ్ డీల్ అంటాం. సో ఈ ఫ్రేజ్ మనకి రీసెంట్ గా న్యూస్ లో ఉంది. సో దీని డెఫినేషన్ అనేది గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. దెన్ 2025 కాంటెక్స్ట్ లో మనం ఇండియా అండ్ యుఎస్ మినీ ట్రేడ్ డీల్ చూసినట్లయితే సో ఇది ఎందుకు మనం నెగోషియేట్ చేయడానికి ట్రై చేస్తున్నామంటే ఇన్ కేస్ July 8, 2025 ఈ డెడ్ లైన్ లోపల మనం ఎటువంటి అగ్రిమెంట్ అనేది చేసుకోకపోయినట్లయితే దాని నెక్స్ట్ డే July 9, 2025 నుండి ఇండియా నుండి వెళ్లే ఇంపోర్ట్స్ అన్నిటిపైన కూడా ఇండియా నుంచి వచ్చే అన్ని ఇంపోర్ట్స్ పైన 26% అనేది టారిఫ్స్ అనేవి మనకు ఇంపోజ్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా యుఎస్ యొక్క రెసిప్రోకల్ టారిఫ్స్ అనేవి మనం అవాయిడ్ చేయడం కోసం ఇండియా యుఎస్ మినీ ట్రేడ్ డీల్ చేసుకోవడానికి మనం నెగోషియేషన్స్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఇస్ ద ఎయిమ్. అండ్ ఫోకస్ నెగోషియేషన్స్ ఆర్ ఆన్ యుఎస్ యొక్క డిమాండ్స్ చూసినట్లయితే యాక్సెస్ ఫర్ జిఎం క్రాప్స్ అంటే జెనెటికలీ మోడిఫైడ్ క్రాప్స్. సో యుఎస్ డిమాండ్స్ ఏమున్నాయి, ఇండియా యొక్క డిమాండ్స్ ఏమున్నాయి. సో లెట్స్ హ్యావ్ ఎ లుక్ ఎట్ బోత్ ఆఫ్ దీస్. సో యుఎస్ డిమాండ్స్ చూసినట్లయితే మనకు జెనెటికలీ మోడిఫైడ్ క్రాప్స్ జిఎం క్రాప్స్ కి యాక్సెస్, అదేవిధంగా కవ్ మిల్క్ ప్రోడక్ట్స్ వీటికి కూడా ఇండియాలోకి యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేయడమే యుఎస్ యొక్క డిమాండ్. అండ్ ఇండియా యొక్క డిమాండ్ చూసినట్లయితే రిమూవల్ ఆఫ్ యుఎస్ టారిఫ్స్ ఆన్ స్టీల్ అండ్ అల్యూమినియం ఎక్స్పోర్ట్స్.
సో స్టీల్ ఎక్స్పోర్ట్స్ అండ్ అల్యూమినియం ఎక్స్పోర్ట్స్ పైన యుఎస్ టారిఫ్స్ ని రిమూవ్ చేయడమే ఇండియా యొక్క డిమాండ్. సో రిమెంబర్ దిస్. మన నెక్స్ట్ ఆర్టికల్, ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ పిల్గ్రిమ్స్ విజిట్ మానసరోవర్, అపీల్ ఫర్ మోర్ స్లాట్స్. సో 2020 తర్వాత ఇది క్లోజ్ చేయడం జరిగింది, రెస్ట్రిక్ట్ చేయడం జరిగింది. అండ్ ఆఫ్టర్ 2020 మనకు ఇప్పుడే రీసెంట్గా ఫస్ట్ టైం ఇండియన్ పిల్గ్రిమ్స్ యొక్క ఫస్ట్ బ్యాచ్ మానసరోవర్ లేక్ ని రీచ్ అవడం జరిగింది, విజిట్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించిన ఆర్టికల్ ఇది అండ్ దీని డీటెయిల్స్ చూద్దాం. ఈ ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్ చూసినట్లయితే ఆల్మోస్ట్ 4 years సస్పెన్షన్ తర్వాత, దట్ ఈస్ సిన్స్ 2020, కైలాష్ మానసరోవర్ యాత్ర అనేది 2025లో రెజ్యూమ్ చేయడం జరిగింది. అండ్ ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ 750 ఇండియన్ పిల్గ్రిమ్స్ మానసరోవర్ లేక్ విజిట్ చేయడం జరిగింది. అండ్ అక్కడ మౌంట్ కైలాష్ చుట్టూ పరిక్రమ కూడా కంప్లీట్ చేశారు ఇన్ టిబెట్ అటానమస్ రీజన్, చైనా. అండ్ ఈ యాత్ర ఎందుకు మనం 2020లో సస్పెండ్ చేయడం జరిగిందంటే 2 మేజర్ రీజన్స్ ఉన్నాయి దీనికి. ఫస్ట్, COVID-19 పాండమిక్ వలన, రెండోది ఇండియా చైనా మధ్య ఉన్న బార్డర్ టెన్షన్స్ వలన, దట్ ఈస్ పోస్ట్ 2020 LAC స్టాండ్ ఆఫ్, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర మనకు 2020 తర్వాత కొన్ని ఇష్యూస్ జరిగాయి బిట్వీన్ ఇండియా అండ్ చైనా. సో ఈ రీజన్స్ వల్ల మనం 2020లో ఈ కైలాష్ మానసరోవర్ యాత్ర అనేది సస్పెండ్ చేయడం జరిగింది. అండ్ దాని తర్వాత ఇప్పుడే మనకు 2025లో దీన్ని రెజ్యూమ్ చేయడం జరిగింది. మౌంట్ కైలాష్ యొక్క జోగ్రఫికల్ లొకేషన్ చూద్దాం. దీని యొక్క ఎలివేషన్ చూసినట్లయితే ఆల్మోస్ట్ 6,638 meters ఉంటుంది. ఇన్ ఫీట్ ఇట్ ఇస్ 21,778 feet. అండ్ దీని యొక్క లొకేషన్ ఇక్కడ ఉంటుంది. సో యూ కెన్ సీ ద లొకేషన్ ఓవర్ హియర్. అండ్ ఇది మౌంట్ కైలాష్ అండ్ ఇది లేక్ మానసరోవర్. సో హియర్ యూ కెన్ సీ దిస్ ఇస్ టిబెట్, రైట్? అండ్ దిస్ ఇస్ కన్సిడర్డ్ సేక్రెడ్ ఇన్ వేరియస్ రిలీజన్స్. డిఫరెంట్ రిలీజన్స్ లో మౌంట్ కైలాష్ ని సేక్రెడ్ గా కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ ఆఫ్ హిందూయిజం ఇట్ ఈస్ సెట్ టు బి ద హోమ్ ఆర్ అబోర్డ్ ఆఫ్ లార్డ్ శివ. అండ్ బుద్ధిజం లో చూసినట్లయితే ఇట్ ఈస్ కన్సిడర్డ్ హోమ్ ఆఫ్ బుద్ధ ధమ్చాక్. అండ్ ఇన్ జైనిజం ఇట్ ఈస్ అ సైట్ వేర్ రిషభదేవ్ అటైండ్ నిర్వాణ. సో రిషభదేవ్ నిర్వాణ పొందిన సైట్ గా చెప్తారు జైనిజంలో. అండ్ ఇన్ బాన్ రిలీజన్ ఇట్ ఈస్ ద స్పిరిచువల్ యాక్సెస్ ఆఫ్ ద వరల్డ్. సో ఈ విధంగా డిఫరెంట్ రిలీజన్స్ లో మౌంట్ కైలాష్ ని సేక్రెడ్ గా కన్సిడర్ చేయడం జరుగుతుంది. అండ్ కమింగ్ టు ద పిల్గ్రిమేజ్, సో ఇక్కడికి పిల్గ్రిమ్స్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ పరిక్రమ లేదా సర్కంబులేషన్ చేయడం జరుగుతుంది. సో సర్కమాంబులేషన్ అంటే మనకు ప్రదక్షిణ చేస్తారు ఆ మౌంట్ కైలాష్ చుట్టూ. సో ఈ మౌంటైన్ ఏదైతే ఉందో దీని చుట్టూ ప్రదక్షిణ చేయడం జరుగుతుంది. ఇట్ విల్ బి అ ట్రెక్ ఆఫ్ ఆల్మోస్ట్ 52 kilometers. మానసరోవర్ లేక్ గురించి కొన్ని డీటెయిల్స్ చూద్దాం. దీని యొక్క ఎలివేషన్ చూసినట్లయితే ఆల్మోస్ట్ 4,588 meters ఉంటుంది. అండ్ ఇది మొత్తం వరల్డ్ లో ఉన్న వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్స్ గా చెప్పొచ్చు. అండ్ ఇది మౌంట్ కైలాష్ కి సదర్న్ సైడ్ ఉంటుంది, సౌత్ ఆఫ్ మౌంట్ కైలాష్. మనం ఆల్రెడీ దీని యొక్క లొకేషన్ మ్యాప్ లో చూసాం. అండ్ ఈ మానసరోవర్ లేక్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ నోన్ ఫర్ ఇట్స్ ప్రిస్టీన్ బ్లూ వాటర్స్ అండ్ స్పిరిచువల్ ప్యూరిటీ. And pilgrims, they traditionally bathe in the lake, but China now restricts it for environmental protection. సో ట్రెడిషనల్ గా ఇక్కడికి వచ్చిన పిల్గ్రిమ్స్ ఎవరైతే ఉంటారో వారు ఈ పర్టికులర్ లేక్ లో స్నానం ఆచరించడం జరుగుతుంది. దే బేత్ ఇన్ ద లేక్. బట్ చైనా రీసెంట్ గా దీన్ని రెస్ట్రిక్ట్ చేస్తుంది, ఎందుకంటే ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ కోసం దీన్ని రెస్ట్రిక్ట్ చేయడం జరుగుతుంది. సో మానసరోవర్ లేక్ గురించి, అదేవిధంగా మౌంట్ కైలాష్ కి సంబంధించి ఈ డీటెయిల్స్ అనేవి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఇంపార్టెంట్, ఎస్పెషలీ దర్ జోగ్రఫికల్ లొకేషన్. మన నెక్స్ట్ ఆర్టికల్, ఇండియా రిపోర్ట్స్ కరెంట్ అకౌంట్ సర్ప్లస్ ఆఫ్ $13.5 billion అండ్ Q4 of FY25. సో దీని యొక్క కాంటెక్స్ట్ చూసినట్లయితే మనకు 25 ఫిజికల్ ఇయర్ లో 4th quarter లో మనం కరెంట్ అకౌంట్ సర్ప్లస్ ని రికార్డ్ చేయడం జరిగింది. దట్ ఈస్ ఆఫ్ $13.5 billion. సో ఇది జీడిపిలో చూసినట్లయితే 1.3% ఆఫ్ అవర్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. సో మనం ఫైనాన్షియల్ ఇయర్ 25లో Q3 లో చూసినట్లయితే వీ హ్యాడ్ అ డెఫిసిట్ ఆఫ్ $11.3 billion. దట్ ఈస్ 1.1% ఆఫ్ జీడిపి. అండ్ ప్రస్తుతం మనకు కరెంట్ అకౌంట్ సర్ప్లస్ అనేది ఉంది. అండ్ 2024 లాస్ట్ ఫిజికల్ ఇయర్ లో సేమ్ 4th quarter లో చూసినట్లయితే మనకు $4.6 billion సర్ప్లస్ ఉండింది, రైట్? సో దిస్ ఇస్ అ రివర్సల్ ఫ్రమ్ ద ప్రీవియస్ ట్రెండ్స్. సో ఈ విధంగా ట్రెండ్ అనేది మనకి ఇంపార్టెంట్, రైట్ టు రిమెంబర్ దిస్. అసలు ఈ కరెంట్ అకౌంట్ అంటే ఏంటి, దీనిలో ఏముంటాయో చూద్దాం.
కరెంట్ అకౌంట్ అనేది బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ లోని ఒక కాంపోనెంట్. సో దీనిలో మనకు ఒక కంట్రీకి సంబంధించి గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క నెట్ ట్రేడ్, ఇన్కమ్ ఫ్లోస్ అండ్ ట్రాన్స్ఫర్స్ విత్ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ వీటన్నిటిని కరెంట్ అకౌంట్ లో రికార్డ్ చేయడం జరుగుతుంది. సో డూ రిమెంబర్ దిస్ డెఫినేషన్. కరెంట్ అకౌంట్ అంటే ఏంటి, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అండ్ కరెంట్ అకౌంట్ సర్ప్లస్. ఈ టర్మినాలజీస్ మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అవర్ బేసిక్ ఎకానమీ. కరెంట్ అకౌంట్ లో ఎటువంటి కాంపోనెంట్స్ ఉంటాయో చూద్దాం. ఫస్ట్ ఇస్ ట్రేడ్ బ్యాలెన్స్, ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ మైనస్ ఇంపోర్ట్ ఆఫ్ గూడ్స్. సో మనం గూడ్స్ కి సంబంధించి ఎక్స్పోర్ట్స్ ఎంత వరకు చేయడం జరుగుతుంది అండ్ ఇంపోర్ట్స్ ఎంత చేస్తున్నాం, వీటి మధ్య డిఫరెన్స్ ఏముంది, ఇవే మనకు ట్రేడ్ బ్యాలెన్స్ ని చూపిస్తాయి. దెన్ సర్వీసెస్, నెట్ ఎర్నింగ్స్ ఫ్రమ్ సర్వీసెస్, ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ, టూరిజం సెక్టర్, బ్యాంకింగ్ సెక్టర్, వీటిలో ఈ విధమైన సర్వీసెస్ నుండి మన నెట్ ఎర్నింగ్స్ ఎంత ఉన్నాయి. అండ్ అదేవిధంగా ప్రైమరీ ఇన్కమ్, దట్ ఈస్ ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్, ఇంట్రెస్ట్, డివిడెండ్స్ ఎట్సెట్రా. అండ్ సెకండరీ ఇన్కమ్ అంటే ట్రాన్స్ఫర్స్ ద్వారా వచ్చే ఇన్కమ్, లైక్ వేరే కంట్రీస్ నుండి వచ్చే రెమిటెన్సెస్ అమౌంట్, గ్రాంట్స్, గిఫ్ట్స్, ఇవన్నీ మనకు సెకండరీ ఇన్కమ్ కిందకి వస్తాయి. సో ఈ విధంగా ట్రేడ్ బ్యాలెన్స్, సర్వీసెస్, ప్రైమరీ ఇన్కమ్ అండ్ సెకండరీ ఇన్కమ్ ఇవన్నీ కూడా మనకు కరెంట్ అకౌంట్ యొక్క కాంపోనెంట్స్ గా చెప్పొచ్చు. దెన్ కరెంట్ అకౌంట్ సర్ప్లస్. సో రీసెంట్ గా మనకు కరెంట్ అకౌంట్ సర్ప్లస్ వచ్చిందని చెప్పుకున్నాం. సో కరెంట్ అకౌంట్ సర్ప్లస్ అనే సిచ్యువేషన్ ఎప్పుడు వస్తుంది అంటే మనకు రిసీట్స్ అనేవి పేమెంట్స్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు కరెంట్ అకౌంట్ సర్ప్లస్ ఉంటుంది. అంటే మన కంట్రీలోకి వచ్చే ఇన్ఫ్లోస్ అనేవి అవుట్ ఫ్లోస్ కంటే ఎక్కువగా ఉన్నప్పుడు, రైట్? సో దిస్ ఇంప్లైస్ దాట్ ఒక కంట్రీ ఎంతైతే ఇంపోర్ట్స్ చేసుకుంటుందో దానికంటే ఎక్కువగా వేరే కంట్రీస్ కి ఎక్స్పోర్ట్ చేస్తుంది అనేది అర్థం. సో దిస్ రిఫ్లెక్ట్స్ స్ట్రాంగ్ ఎక్స్పోర్ట్స్, హై రెమిటెన్సెస్ ఆర్ సర్వీస్ ఎర్నింగ్స్ అండ్ లో ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ అవుట్ గో. సో ఇవన్నీ కూడా మనకు కరెంట్ అకౌంట్ సర్ప్లస్ ఉన్నాయంటే ఇవన్నీ రిఫ్లెక్ట్ అవుతాయి. ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోయే లాస్ట్ ఆర్టికల్, ధోల్ స్పాటెడ్ అగైన్ ఇన్ అస్సామ్స్ కాజీరంగా. సో ధోల్ నే మనం ఏషియాటిక్ వైల్డ్ డాగ్ అని కూడా పిలవడం జరుగుతుంది. సో యూ కెన్ సీ దాట్ ఓవర్ హియర్, దీన్నే మనం ధోల్ అంటాం, రైట్? సో ఈ ధోల్ ఏదైతే ఉందో దీన్ని రీసెంట్ గా అస్సాం లోని కాజీరంగాలో చూడడం జరిగింది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. ఈ ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్ చూసినట్లయితే ధోల్ ఏదైతే ఉందో దీన్ని ఏషియాటిక్ వైల్డ్ డాగ్ అని కూడా పిలుస్తారు. ఇది అస్సాం లో లోకల్ గా ఎక్స్టింట్ అయింది అనుకున్నాం. బట్ రీసెంట్ గా కాజీరంగా కార్బీ ఆంగ్లాంగ్ ల్యాండ్స్కేప్, KKAL ల్యాండ్స్కేప్ ఏదైతే ఉందో అక్కడ ఈ ఫోటో అనేది క్యాప్చర్ చేయడం జరిగింది, దట్ వి హావ్ సీన్ జస్ట్ నౌ. అండ్ ఈ రీడిస్కవరీ ఏదైతే జరిగిందో దిస్ వాజ్ మేడ్ బై సైంటిస్ట్ ఫ్రమ్ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అండ్ దీన్ని జర్నల్ ఆఫ్ థ్రెట్ అండ్ టాక్సాలో పబ్లిష్ చేయడం జరిగింది. ఇది ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్. అండ్ ఈ ధోల్ లేదా ఏషియాటిక్ వైల్డ్ డాగ్ కి సంబంధించి కొన్ని బేసిక్ డీటెయిల్స్ చూద్దాం. ఎందుకంటే మనకి ఏదైతే స్పీషీస్ న్యూస్ లో ఉంటాయో ఆ స్పీషీస్ పైన లేదా ఏదైనా ప్లేసెస్ న్యూస్ లో ఉన్నప్పుడు ఇవి మనకి ఎగ్జామినేషన్ ఎస్పెషల్లీ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. వీటిపైన ప్రీవియస్ ఇయర్స్ లో చాలా సార్లు క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో ఎగ్జామ్ కి ముందు 1 ఇయర్ లో మనకి ఏవైతే ప్లేసెస్ అండ్ స్పీషీస్ న్యూస్ లో ఉంటాయో వాటికి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ అన్ని కూడా మనకు ఇంపార్టెంట్. సో ఈ ధోల్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. దీని యొక్క హ్యాబిటాట్ చూసినట్లయితే అంటే ఇది ఏ విధమైన ఏరియాస్ లో ఉంటుంది అంటే ట్రాపికల్ డ్రై అండ్ మాయిస్ట్ ఫారెస్ట్, గ్రాస్ ల్యాండ్స్ అండ్ shrub lands. ఇది దీని యొక్క హ్యాబిటాట్ ఆర్ దీని యొక్క హోమ్ అని చెప్పొచ్చు. అండ్ దీని యొక్క డిస్ట్రిబ్యూషన్ చూసినట్లయితే సౌత్, సౌత్ ఈస్ట్ అండ్ ఈస్ట్ ఏషియా. సో సౌత్ ఏషియాలో, సౌత్ ఈస్ట్ ఏషియాలో అండ్ ఈస్ట్ ఏషియన్ రీజన్స్ లో ధోల్ని మనం చూడొచ్చు. అండ్ ఇండియాలో చూసినట్లయితే మనకి ఇది ఎక్కడెక్కడ ఉంటుంది అంటే వెస్టర్న్ ఘాట్స్ లో, సెంట్రల్ ఇండియా, నార్త్ ఈస్ట్ ఇండియా అండ్ ఈస్టర్న్ హిమాలయాస్ ఈ రీజన్స్ లో ధోల్ ఉంటుంది. ఇది దీని యొక్క హ్యాబిటాట్. అండ్ ఆల్సో రిమెంబర్ ఇట్స్ డిస్ట్రిబ్యూషన్. సో ఓవరాల్ గా మనకు దీని యొక్క డిస్ట్రిబ్యూషన్ ఎక్కడ ఉంటుంది అండ్ ఎస్పెషల్లీ ఇండియాలో దీని డిస్ట్రిబ్యూషన్ ఎక్కడ ఉంది అనేది మనకి ఇంపార్టెంట్. ఈ ఏషియాటిక్ వైల్డ్ డాగ్ ఆర్ ధోల్ యొక్క కన్జర్వేషన్ స్టేటస్ చూద్దాం. IUCN రెడ్ లిస్ట్ ప్రకారం ఇది ఎండేంజర్డ్ గా చెప్పొచ్చు. సో ఈ విధంగా IUCN రెడ్ లిస్ట్ పైన కూడా మనకు చాలా సార్లు క్వశ్చన్స్ అనేవి అడగడం జరిగింది. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ సైట్స్ ప్రకారం ఇట్ ఇస్ అండర్ Appendix 2 అండ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆఫ్ ఇండియా దీనిలో Schedule 2 లో ఉంది. సో ఇట్స్ కన్జర్వేషన్ స్టేటస్. దెన్ కాజీరంగా కార్బీ ఆంగ్లాంగ్ ల్యాండ్స్కేప్ KKAL అస్సాం, ఇదొక బయోడైవర్సిటీ రిచ్ ల్యాండ్స్కేప్. సో దీనిలో భాగంగా మనకు వరల్డ్ హెరిటేజ్ సైట్ అయిన కాజీరంగా నేషనల్ పార్క్ ఉంటుంది. అదేవిధంగా కార్బీ ఆంగ్లాంగ్ హిల్స్ అండ్ ఫారెస్ట్ ఉంటాయి. అండ్ ఇది మన నార్త్ ఈస్ట్ ఇండియాలోని అస్సాం స్టేట్ లో ఉంది. అండ్ ఇది ఒక చాలా ఇంపార్టెంట్ ఎకలాజికల్ కారిడార్. అండ్ ఇది కాజీరంగా ప్లెయిన్స్ ని
కార్బీ ఆంగ్లాంగ్ యొక్క హిల్ ఫారెస్ట్ తో కనెక్ట్ చేస్తుంది. సో ఇక్కడ మనం చూడొచ్చు, దిస్ ఇస్ అస్సాం అండ్ దిస్ ఇస్ Assam state. Here we have Kaziranga. So that is all about the important articles of today. Hope you have liked this session. Please do like, share and subscribe to our channel for more interesting updates of UPSC. Thank you so much for watching this session. Bye bye.